హలో నేను మిస్ఎస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తోటి సంచలనం రేకెత్తిస్తున్నారు. మరోవైపు ప్రపంచ ఆర్థిక సదస్సు ముగిసిన తర్వాత తెలుగు రాష్ట్రాలకి ఏమి లభించిందనే దాని మీద విస్తృతంగా చర్చ జరిగింది. 2 అంశాల మీద మనం విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఆయనతోటి ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్తే సుబ్రహ్మ. సార్, ప్రపంచ ఆర్థిక సదస్సు తెలుగు రాష్ట్రాలకు ఏమొచ్చింది అనేది పెద్ద ప్రశ్న. అంటే మనకి పత్రికల్లో వార్తల ప్రకారం పెట్టుబడులు గణనీయంగా హామీలు ఇచ్చినట్టు తెలుస్తుంది. తెలంగాణలో ఉదాహరణకి 1,78,000 కోట్లు ఎంత అంటున్నారు. అనుకునే కాకపోయినా కూడా ఒక మంచి వాతావరణం ఏంటంటే 2 రాష్ట్రాల్లో తెలంగాణలోనేమో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి ఉన్న దగ్గర నుంచి తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము, ఆ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అదే పంథాన్ని కనీసం పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తాం. అంటే మేము భవిష్యత్తుకి లేదా అభివృద్ధికి వ్యతిరేకమైన భావాన్ని ఇవ్వట్ల. కాకపోతే అనవసరంగా కోరి కష్టాలు తెచ్చుకున్నారు. ఎందుకంటే ఖర్చులు పెంచుకున్నారు, సంక్షేమం మరింత ఎక్కువ పెంచేశారు, మరుగు సదుపాయాలకు మెట్టవాడికి కొంచెం డబ్బు కష్టం అవుతుంది. అది ఎట్లా ఉన్నా కూడా హైదరాబాద్ నగరం అనేది ఒక కామధేనువుగా రాష్ట్రానికి ఉన్నప్పుడు, ఒక పెద్ద మహానగరం చిన్న రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలను కొంచెం క్రమశిక్షణతో అధిగమించవచ్చు. కాబట్టి అభివృద్ధికి మేము పూర్తిగా అనుకూలం గతంలో లాగానే సంకేతాన్ని ఇస్తున్నారు. దాని పర్యవసానమే ఇప్పుడు గణనీయంగా పెట్టుబడులు వచ్చినాయి. ఇక ఆంధ్రప్రదేశ్ చూస్తే 5 ఏళ్ల పాటు అసలు ముందు చూపు లేకుండా అభివృద్ధి అంటే ఏదో పాపం అన్నట్టుగా, అభివృద్ధి పెత్తందారుల కోసం బట్టన్లకి సంక్షేమం మాత్రమే పరిపాలన అన్న రీతిన ఒక విచిత్రమైన పరిపాలన సాగింది. మరి చంద్రబాబు నాయుడు గారికి దాని నుంచి బయట తీసుకెళ్తారని చెప్పిన విశ్వసనీయత ఉన్నది. గతంలో చరిత్ర ఉన్నది ఈ దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ. ఒక అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన మనిషి ఆయన. కాబట్టి సహజంగానే ఆయనకి ఆ విశ్వసనీయత వల్ల అక్కడ కూడా పెట్టుబడులు వస్తాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే హైదరాబాద్ కొన్ని ఆర్థిక సౌష్ఠవం లేదు. రాష్ట్ర విభజనప్పుడే కొన్ని కష్టాలు వస్తే గత 5 ఏళ్లలో జరిగిన నిర్వాహకం వల్ల కష్టాలు మరింత తీవ్రం అయిపోయినాయి. కానీ దాని నుంచి క్రమశిక్షణతో బయటపడాలి. కానీ ఈలోగా అభివృద్ధికి మాత్రం లోటు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం మరి అభివృద్ధిని, పెట్టుబడుల్ని, ఉపాధి కల్పనని ఆకర్షిస్తుంది, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్న విశ్వాసం అన్నది. ఆ విశ్వాసాన్ని మనం కొనసాగించుకోవాలి. కానీ ఒకటి సార్, ఈ 5 రోజుల నుంచి మనం అది చూస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం చూస్తే ఎంఓఏలు కుదుర్చుకున్నట్టు తెలంగాణ రైజింగ్ అనేటువంటి నినాదంతో వీళ్ళేది సక్సెస్ అయ్యారు. బట్ ఆంధ్రప్రదేశ్లో బ్రాండ్ ఏపీ అని చెప్పి ఎంఓఏలు ఏమి కుదరలేదు అని చెప్పి అంటున్నారు. అది ఎలా తీసుకోవాలి? అంటే తీవ్ర సంక్షోభంలో ఆర్థికంగా మీరు నెట్టిన తర్వాత 2 సమస్యలు వస్తాయి. పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరికైనా కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తారు. బైక్ మాటలని చెప్పిన ఒకటి, ఆర్థిక సౌష్ఠవం రాష్ట్రం అనుకుందా, ఈవేళ వీరు కనుక కొన్ని హామీలు ఇచ్చి నెరవేర్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, జాగ్రత్తలు అంచనా వేసుకుంటారు. అందులో మహానగరం లేనప్పుడు, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా మహానగరం లేనప్పుడు దాన్ని ఆకర్షించడం మరింత కష్టమవుతుంది. రెండోది, ఒకవేళ ఈవేళ ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో గౌరవంతో మేము వచ్చిన 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమన్నా ప్రమాదం అవుతుందన్న భయం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం చాలా ఓపికగా, ఇప్పుడు ముళ్ళకంప మీద బట్టపడింది, దాన్ని చాలా ఒడుపుగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీలు ఉన్నా ఎవరున్నా రాష్ట్రం మనది, ప్రజలు మనవాళ్ళు. అక్కడ ప్రజల్లో మరి అభివృద్ధి కావాలన్న ఆకాంక్షలు ఉంది, తర్వాత చాలా కష్టపడే తత్వం ఉంది, నైపుణ్యం ఉంది, చురుకుదనం ఉన్నది. ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఆ వైఫల్యం రుజువు చేసుకునే బాధ్యత ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విశ్వాసం నాకున్నది. అలాగే జాతీయ స్థాయి నుంచి మనకు ఆర్థికంగా కష్టాలున్నా కూడా మోదీ గారి ప్రభుత్వం నుంచి అభివృద్ధికి ఏ రకంగానూ కూడా నిధుల విషయంలో ఆటంకం ఉండదు. వారు కూటమిలో కాకపోయినా వారి ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు ఉన్నా కూడా రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం నిధుల విషయంలో ఈ వాళ్ళ జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఎక్కడ కూడా దానిలో రాజీ పడడం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆ ఇబ్బంది ఉండదు. కానీ ప్రైవేట్ పెట్టుబడులు రావాలని చెప్పంటే ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం మరింత కుదరాలి, మౌలిక సదుపాయాలు మరింత పెంచాల్సిన అవసరం ఉంది కదా సార్. అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇండియన్ పెవిలియన్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉన్నదా? కనీసం ఇటు పెట్టుబడులు డైవర్ట్ చేయాలి అనే ప్రయత్నం జరగదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తుంది. మరుగు సదుపాయాల కల్పన కోసం పెట్టుబడులు దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టినారు. 2, ఆర్థిక క్రమశిక్షణ. ఒకప్పుడు ఆర్థికంగా కష్టంగా ఉన్న దేశంలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చారు. కాబట్టి మన రేటింగ్ పెరుగుతుంది, క్రెడిట్ రేటింగ్ కానీ మరొకటి కానీ. మూడోది, ప్రభుత్వాల మేము ఆర్థిక అభివృద్ధికి అనుకూలంగా ఉన్నామన్న సంకేతాన్ని చాలా బలంగా అందిస్తున్నారు. ఇక 4వది, రాష్ట్రాల మధ్య పోటీలో జాతీయ స్థాయి ప్రభుత్వం జోక్యం చేసుకుంటే మళ్ళీ పక్షపాతం అవుతుంది.
మా దేశానికి మీరు రండి, మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి, పరిశ్రమలు పెంచడానికి, ఉపాధి కల్పనకి అని చెప్పిన సంకేతాన్ని ఇవ్వడం సరైనది. కానీ ఫలానా రాష్ట్రంలో పెట్టండి అని చెప్పి అన్నట్టయితే పక్షపాతం చూపెట్టినట్టు. కాబట్టి రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటే మంచిది. ఇప్పుడు జరుగుతుంది ఆరోగ్యకరమైన పోటీ. కానీ బాబు గారు ఎప్పుడు కూడా కొంచెం ప్రోగ్రెసివ్ మైండ్ ఉంటుంది సార్. అలాంటి బాబు గారే రిచెస్ట్ స్టేట్ మహారాష్ట్ర, తలసరి ఆదాయాలు ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ తెలంగాణ, మేము పూర్గా ఉన్నామని చెప్పి దావోస్ వేదిక మీదనే అంటం అనేది మనం ఎలా చూడాలి? మరి ఏ సందర్భంలో ఆ వ్యాఖ్య చేశారో మనకు తెలియదు. ఒకటి. రెండోది, ఈ వివరాలన్నీ ముఖ్యమంత్రి గారు చెప్పారో లేదని అందరికీ తెలుసు. ఒక రాష్ట్రంలో ఒక దేశంలో పెట్టుబడేటప్పుడు ఆ దేశంలో స్థితిగతులు ఏమిటి, రాజకీయం ఎట్లా ఉన్నది, మిగతా పరిస్థితులు ఏంటని చెప్పి అంచనా వేసుకోకుండా ఎవరు పెద్ద స్థాయిలో పెట్టరు. ఇమోషన్తోనో సెంటిమెంట్తోనో పెట్టుబడులు ఎవరు పెట్టరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కొన్ని వాస్తవాలు ప్రకటించిన మాత్రం చేత దానికి ఏదైనా నష్టం జరుగుతుందని నేను అనుకోను. మరి ఏ నేపథ్యంలో ఏం మాట్లాడుతుంది నేను ఇప్పుడు అంటే చమత్కారంగానే అన్నారు. ఇద్దరు సీఎంలు ఉన్నారు పక్కన, అంతా మీరు వాళ్ళకే పెడితే ఎట్లా మాకు కూడా అని చెప్పి నేను జోక్ చేస్తుంటారు అంతే తప్ప దానివల్ల నష్టం జరుగుతుంది అనుకోను. ఎందుకంటే ఏ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉన్నదో మనకి ఇక్కడ కూర్చుంటే మనకు తెలుస్తుంది కదా. రాష్ట్ర జనాభా ఏంటి, రాష్ట్ర జాతీయ స్థూల ఉత్పత్తి ఏమిటి, రాష్ట్ర తలసరి ఆదాయం ఏమిటి, ప్రభుత్వ బడ్జెట్లో ఎలా ఉంది, లేకపోతే ప్రభుత్వానికి వనరులే వస్తున్నాయి, ఖర్చు ఎట్లా ఉంది, ఇవన్నీ మనకు అప్పులే ఉన్నాయి, ఇవన్నీ తెలిసిందే. రహస్యం ఏం లేదు కదా. మరి మీకు నాకు రహస్యం లేకపోతే 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడే వాళ్ళు గుడ్డిగా పెట్టుబడి పెడతారా? ఎంత అధ్యయనం చేస్తారు? ఎన్ని రేటింగ్ ఏజెన్సీస్నో లేకపోతే కన్సల్టెన్సీస్నో సంప్రదిస్తారు వాళ్ళు. కాబట్టి కొన్ని సందర్భాల్లో నిజాయితీగా మాట్లాడడం మంచిదే. అయితే ఒక నమ్మకాన్ని కలిగించాలి. మేము ఇగో ఈ పని చేయబోతున్నాం, కొన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవమేను, గతంలో మా చరిత్ర చూడండి, ఇవాళ మేము అనుకున్న పథకాలు చూడండి, రోడ్ మ్యాప్ చూడండి, కాబట్టి మీరు మమ్మల్ని విశ్వసించి ఇక్కడ పెట్టండి, మీరు బాగుపడతారు, మాకు లాభం అనే సంకేతం ఇవ్వడం తప్పలేదు. అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పెట్టుబడిదారులు నెక్స్ట్ ఒకవేళ రాజకీయ అనిశ్చితి వస్తుందేమో అనే సందేహం వ్యక్తం చేశారని చెప్పి లోకేష్ గారు లేదంటే చంద్రబాబు గారే ఆ వేదిక మీద నుంచి వ్యక్తం చేశారు. అది ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు తీసుకోండి, పార్టీల మధ్య ఉప్పు నిప్పు అయినా కూడా తమిళనాడులో వచ్చిన పరిశ్రమల్ని పెట్టుబడుల్ని ఒక పార్టీ ప్రభుత్వం మారాక ఏనాడు ఇబ్బంది పెట్టాల. అధికారం కోసం పెనుగులాట ఉందే తప్ప రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఏకాభిప్రాయం ఉన్నది. అలాగే తెలంగాణలో కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర గారు కావచ్చు, తర్వాత టీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, రాజకీయంగా విభేదాలు ఉన్నా కూడా హైదరాబాద్ నగరము లేక రాష్ట్ర భవిష్యత్తు విషయంలో పెద్ద భేదాభిప్రాయం లేదు. ఆంధ్రప్రదేశ్లో విడ్డూరంగా అభివృద్ధికి మేము వ్యతిరేక వస్తుంది, మాకు అభివృద్ధి ఎందుకు, అభివృద్ధి పెత్తందారులు కోరుతున్నారు, అది పెత్తందారుల కోసం, మేము బటన్ నొక్కి సంక్షేమం ఇస్తూ చాలన్న విచిత్రవాదాన్ని వచ్చినప్పుడు, మరి అడ్డగోలుగా ప్రభుత్వం వెళ్ళిందన్న భావన ఉన్నప్పుడు రేపొద్దున మళ్ళీ జరుగుతుందన్న భయం ఉంటుంది. కాబట్టి ఆ భయం లేకుండా ఏం జరిగినా ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుంది, ఏ పార్టీ ఉన్నా కూడా ప్రజలు కోరుకుంటున్నారు, మేమంతా అండగా ఉంటామనే విశ్వాసాన్ని మరి రాష్ట్రంలో పార్టీలు కలిగించాలి, రాష్ట్రంలో పౌర సమాజం కలిగించాలి, జాతీయ స్థాయిలో ప్రభుత్వం కూడా మన రాష్ట్రం కోసం ఒత్తాస పలకకపోయినా కూడా భారతదేశంలో ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా మీకేం భయం లేదు, మేము ఉన్నామన్న నిబ్బరాన్ని ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే కదా అదేమి ఓపెన్ సీక్రెట్ కదా, ఇండస్ట్రియలిస్టులకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి అరబిందో ఉంది, అరబిందో ఇష్యూ కనిపిస్తుంది, ఇంకొక వైపు కియా ఎక్స్పాన్షన్కి వెళ్ళినప్పుడు గతంలో ఏం జరిగింది కనిపిస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇండస్ట్రియలిస్టులు ధైర్యం చేస్తారంటారు? అసలు నిరాశ పడకూడదు. ఇప్పుడు పరిస్థితి వచ్చింది, దాన్ని గతాన్ని మనం కాదన్నాం కదా, కాబట్టి ఎంత కష్టంలోనో కూడా దాని నుంచి బయటపడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఎందుకు పట్టం కట్టారు ప్రజలు అంత పెద్ద ఎత్తున? ఇంత నిరాశజనక పరిస్థితుల్లో కూడా దీని నుంచి బయటపడేసే సత్తా ఉన్నది, ఆ సంకల్పం ఉన్నది, ఆ చరిత్ర ఉన్నది, విశ్వసనీయత ఉన్నది, చేస్తారు అని. కాబట్టి కొంచెం కష్టం అవుతుంది, కానీ చేయాలి, తప్పదు. మన రాష్ట్రం మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? వదిలేలేం కదా. అందులో మన రాష్ట్రానికి చాలా కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి ప్రవాస భారతీయులు వ్యాపారాలను వదిలేస్తే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో అమెరికాలో ఉన్న వాళ్ళు బహుశా అత్యధికులు తెలుగు వాళ్ళే అంటారు. అట్లాగే మరి ఎంటర్ప్రెన్యూరియల్ జీల్ అని చెప్పంటాం, అంటే రిస్క్ తీసుకునేటువంటి కెపాసిటీ. ప్రభుత్వాలు అట్ట తగలడ్డా కూడా సమాజంలోంచి నా పిల్లల కోసం, భవిష్యత్తు కోసం, మరి మంచి ఉత్పత్తిని సాధించడం కోసం నేను రిస్క్ తీసుకుంటాను, పెట్టుబడులు పెడతానని చెప్పినటువంటి తత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని ప్రాంతాల్లో పుష్కలంగా ఉన్నది. నైపుణ్యం ఉన్నది, పొదుపరితనం ఉన్నది, తీర ప్రాంతం ఉండటం చేత లేకపోతే సహజ వనరులు ఉండటం చేత మరి పరిశ్రమలకు అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు కొన్ని పొరపాట్లు చేసినా కూడా అది శాశ్వతంగా ఇబ్బంది కలగజేసిన విశ్వాసాన్ని పార్టీలు, ప్రభుత్వాలు, సమాజం ఇవ్వాలి.
అంతే తప్ప నిరాశపడితే ఎట్లాగా, నిజమే ఇబ్బంది ఉన్నది. ఉమ్. 5 ఏళ్ళు కనుక అలా జరగకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు పార్టీల మధ్య రాజకీయ పోరాటం ఎంత ఉన్నా కూడా తెలంగాణలో లాగా, తమిళనాడులో లాగా, లేకపోతే మహారాష్ట్రలో లాగా వాడు వచ్చాడు కాబట్టి వీడు ఆపేయటం అలాంటిది ఆలోచన అక్కడ లేదు. ఎవరున్నా కూడా ఆర్థిక అభివృద్ధికి అంకితమై ఉన్నారు. వాళ్ళు విమర్శ ఏమైనా చేస్తే మహారాష్ట్రలో ఏమంటున్నారు, మీరు పెట్టుబడులు తీసుకురావట్లేదు గట్టిగా అని చెప్పి ప్రతిపక్షం అడుగుతోంది, కానీ ఎందుకు తెస్తున్నావు అని అడగట్లా. గుజరాత్ బాగా వెళ్తారని పోటీ పడుతున్నారు. అది ఆరోగ్యకరమైన పోటీ. అలాంటి పోటీ లేనటువంటి ఒక మూర్ఖపు పోటీ రాజకీయాన్ని కొంతకాలం మరి తెలుగు ప్రజలు చూడాల్సి వచ్చింది. దానికి పర్యవసానం కొంత చెల్లించాల్సి వస్తుంది. కానీ కష్టపడితే దాని నుంచి బయటపడగలం. కానీ ఆ ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయి సార్. వైజాగ్ రీసెంట్ గా జరిగినటువంటి సమావేశంలో కూడా నాకు ఆ విశ్వాసం ఉన్నది. ఆర్థికాభివృద్ధి కావాలన్న విషయంలో మిగతా విషయాల్లో ఏ రకమైన సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన ఉన్నా కూడా అటు జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి కానీ, ఇటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కానీ ఏ రకమైన సంకోచం లేదు. దాంట్లో క్లారిటీ ఉంది సార్. ఆ ప్రయత్నం చేస్తారని విశ్వాసం నాకున్నది. ఆ ప్రయత్నాన్ని అంతర్జాతీయ సమాజం, పెట్టుబడి పెట్టేవాళ్ళు గుర్తిస్తారన్న నమ్మకం కూడా నాకున్నది. మీరు సుదీర్ఘమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన క్యాపబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఆయనేమో నేను సీఎం బతికుంటే జైల్లో పెడతానంట, ఇంకొక ఆయనేమో బట్టలు ఎప్పుడు తీసుకుని కొడతాను ఉద్యోగస్తుల్ని అని అంటారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ ని అధిగమించే పరిస్థితి ఉందంటారు అక్కడ? అధిగమించాలి, వేరే పర్యవసానం ఏముంది. అందుకే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా సంయమనాన్ని పాటించాలి. మనకి నేను అర్ధరాత్రి నిద్ర మెలకు వచ్చి ఎల్లుండితో 75 ఏళ్ళు పూర్తవుతాను ఒక మన దేశ రిపబ్లిక్కి. గొప్ప ఘట్టం 75 ఏళ్ళు ఒక జూబిలీ. అది నాకు బాగా గుర్తుంది. 50 ఏళ్ల క్రితం 1975లో ఎమర్జెన్సీ వచ్చిన సంవత్సరం నాకు ప్రతిరోజు గుర్తుంది. రిపబ్లిక్ డే కానీ, ఆ రోజుల్లో జరిగిన పర్యవసానాలు కానీ, తర్వాత ఎమర్జెన్సీ కానీ, మా తరంలో చాలామంది జీవితాలని ఆనాటి ఘట్టం మార్చేసింది. 50 ఏళ్ళు జరిగినాయి. నేను ఒకసారి మళ్ళీ ఆలోచిస్తున్నాను. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్న సమయంలో నవంబర్ 25వ తారీఖున 1949లో ఆయన తుది ఉపన్యాసం రాజ్యాంగ సభలో అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు. ఎంత గొప్ప రాజ్యాంగాన్ని రాసుకున్నా కూడా రాజకీయ పార్టీల ద్వారా రాజకీయం నడుస్తుంది, రాజ్యాంగం అమలవుతుంది. ఆ రాజకీయ పార్టీలు కొన్ని ముఠాలుగా, తెగలుగా, బస్తీ మేసవాలంటూ రీతిలో విడిపోయినట్టయితే, పార్టీలను మించిన జాతి ప్రయోజనం అన్నది, ఉమ్మడి ప్రయోజనం ఉందని గుర్తించకపోయినట్టయితే, అదొక మతంలాగా, అదొక కులంలాగా విద్వేషాలను రెచ్చగొట్టినట్టయితే ఆ దేశాన్ని ఎవరో కాపాడలేరు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మనం ఆయన ఇచ్చిన సూచనని పెడచవని పెట్టాం. అంబేద్కర్ విగ్రహాలు పెడతామంటాం, ఉపన్యాసాలు ఇస్తాం, గాంధీ అంబేద్కర్ పేర్లు రోజు ఉచ్చరిస్తాం, మనకు అర్హత లేదు. కాబట్టి మీరు చెప్తోంది అంబేద్కర్ ఆనాడు ఏం చెప్పారో దానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నా అర్థమవుతుంది. దాన్ని ఖచ్చితంగా జాతి మూల్యం చెల్లించాలి. 50 ఏళ్ల క్రితం మన మహానాయకులు ఆ మాట చెప్పారు మనకి, మనం వినలా. నా అధికారము, నా అహంకారము, నా కులము, నా వర్గము, నా క్రీడు ఇదే ముఖ్యం అనుకుంటే ఖచ్చితంగా ఆ జాతి మూల్యాన్ని చెల్లిస్తుంది. మనందరం మన చర్చల ద్వారా ఎవరి మీద ద్వేషంతో కాకుండా, కోపంతో కాకుండా ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పాలి, పార్టీలకి నచ్చ చెప్పాలి. ఎవరైనా బంగారు గుడ్డలు బాతుని నాశనం చేసుకోబోకండి. ముందు రాష్ట్రమే నాశనమైంది అనుకోండి, మీరేంటి శ్మశానాన్ని పరిపాలిస్తారా? మీరు పరిపాలించాలన్నా, మీరు భోగాలు అనుభవించాలన్నా కూడా రాష్ట్రంలో సంపద పెరగాలి కదా. ఆ బంగారు గుడ్డు పెట్టే బాతు బతికి ఆరోగ్యంగా ఉండాలి కదా. దాన్ని చంపేస్తే ఎట్లా మీరు? కాబట్టి ఈ ప్రవర్తనని ఖచ్చితంగా రాజకీయ పార్టీలు మార్చుకోవాలి, దానిలో అనుమానం లేదు. ఆ ప్రవర్తన ఉన్నంతకాలం ఆ ప్రజలు నష్టపోతారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, ఏపీకి వచ్చేటప్పటికి ఎగ్జిక్యూటివ్ సిస్టమే కోఆపరేట్ చేయట్లేదు అనేది ఒకటి ఉంది. అంటే మన దురదృష్టం ఏంటంటే ఉన్నతాధికారుల్ని చాలా కష్టపడి ఎంపిక చేస్తున్నాం మనం. చాలా విపరీతమైన పోటీ, 1000కి ఒక్కడే సెలెక్ట్ అవుతారు. లేకపోతే 2000కి, 3000కి, 15 లక్షల మంది పోటీ పడితే 100 మంది ఐఏఎస్ అధికారులు. అట్లాగే మిగతా అధికారులు అంతా కలిపితే కూడా 700-800 మంది దేశంలో ఉండేది. కానీ ఏమవుతుంది, పరిపాలనను మనం ఏర్పాటు చేసిన తీరు వల్ల ఒక 5-10 ఏళ్ళు దాటిన తర్వాత పనికొచ్చేవాళ్ళు, నిజంగా సమాజానికి సేవ చేయగలిగే వాళ్ళు ఎవరున్నారు అంటే 100కి 10 మంది దొరికితే చాలా గొప్ప కింద లెక్క. అందున గత ప్రభుత్వం లాంటివి ఉన్నప్పుడు మరి అతిగా వెళ్ళి, మామూలుగానే పరిపాలన బాగోలేదు, మనం నిజాయితీగా మాట్లాడుకున్నాం. చాలా సందర్భాల్లో ప్రజలకు కావాల్సిన సేవలు అందట్లేదు, ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. దానిలో కూడా మరీ అతిగా పోయి గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వ్యవహరించి ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితో ఒక ఫ్యూడల్ పెత్తందారీ వ్యవస్థ నిర్మాణం చేసినప్పుడు
మరింత తీవ్రంగా ఉంటుంది. రాజును మించిన రాజభక్తి చూపెట్టే అధికారులు, రాష్ట్రం ప్రజల హితం కాకుండా పైవాడిని మచ్చిక చేసుకుని వాడి కాళ్ళు పట్టుకుని వాడి పబ్బం కట్టుకునే అధికారులు, వాళ్ళని పెంచే యంత్రాంగం ఉన్నప్పుడు చాలామంది రాజీ పడిపోతున్నారు. అది వాస్తవం. కాబట్టి కొంత మూల్యం చెల్లించాలి. కానీ ప్రతి వ్యవస్థలో ఆనాడుగా నేనాడుగానే సమర్థులు, నిజాయితీపరులు, సమాజాన్ని కాపాడాలి, ప్రజలకి న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు అప్పటికిప్పటికీ ఉన్నారు. వాళ్ళని ఉపయోగించుకోండి. లేని వాళ్ళని సృష్టించలేం. కానీ మీరు అన్నట్టు ఇప్పటికీ ఉన్నారు. ఉన్నారు. సప్త ఉపయోగించుకోండి. సంవత్సరాల అవతల ఉన్నా నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి శిక్షిస్తానని చెప్పి అవతల వైపు నుంచి పార్టీ వైపు నుంచి వార్నింగ్ వస్తున్నప్పుడు ఎడ్యుకేటివ్ సిస్టమ్ ఫ్రీగా చేయగలదా? ఇప్పుడు నిజాయితీపరుడికి సమర్థుడికి ఆ భయం ఉండదు. సమాజ హితాన్ని కోరేవాడికి బోడి ఉద్యోగం కోసమో లేకపోతే వాడు కాళ్ళు పట్టుకోవడం కోసం లేడాక అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తించండి. నేను చెప్పింది ఏ పార్టీ ఉన్నా కూడా గతంలో ఇంకొక ప్రభుత్వంతో పనిచేశారన్న కారణంగా మంచి వాళ్ళని కోల్పోతే నష్టపోయేది సమాజం. ఏ పార్టీతో ఏ ప్రభుత్వం పని నేను ఉన్నాను. నేను ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా సమర్థంగా పనిచేశానన్న పేరుంది. అందరూ ముఖ్యమంత్రులు గౌరవించారు. ఆ ముఖ్యమంత్రి మమ్మల్ని గౌరవించారు కాబట్టి నేను ఒప్పుకోనని చెప్పి మీరంటే కోల్పోయేది సమాజం. అధికారికి ఏమి నష్టం కదా, ఆయన జీతం పోదు, ఆయన హోదా పోదు. మీరు పని ఇవ్వకుండా ఉంటే ఇంట్లో ఊరుకుంటాడు, బాధపడతాడు, కొంచెం పని లేదని అంతకుమించి కొమ్ముని పోదేమని సొంత పనులు చూసుకుంటాడు. కాబట్టి మనం ముందు ఈ పిచ్చిని వదిలేయాలి. సమర్థులు ఎక్కడున్నా సరే, ఏ కులం వాళ్ళైనా, ఏ వర్గం వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా, సమర్థులు, నిజాయితీపరులు, ప్రజలకి నిజంగా మంచి సేవలు, చాలా విజ్ఞతతో ముందు చూపు అందించగలంటే వాళ్ళని దేవుళ్ళ కొలవండి, ఉపయోగించుకోండి. అంటే ఆ థింకింగ్ ఉన్నటువంటి పొలిటీషియన్స్ పోయారు అనేది. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారి ఎపిసోడ్ చూస్తే ఎవరైనా ముందుకు వచ్చి చేయగలరంటారా? చేయగలరు విషయంలో చేస్తారు. ఎందుకంటే నీ పని అందరూ అంటలేదు. నేను ఆ 100లో 10 మంది ఉన్నారు అంటున్నాను. 10 మందిని సద్వినియోగం చేసుకోండి. మిగతా వాళ్ళని కొంచెం ఒక సరైన దారి ఏర్పాటు చేస్తే వాళ్ళు కొంతమంది కదిలి పని చేస్తారు. ఇది చాలకపోతే బయట సమాజంలో ప్రభుత్వంలో అధికారులుగా చేరని వాళ్ళు, నిజంగా సామర్థ్యము, సంకల్పము, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు కోకొల్లగా ఉన్నారు. వాళ్ళ మంచి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళని ఉపయోగించుకోండి. మరి వేరే మార్గమే ఉంది. ఇప్పుడు అంతా ప్రభుత్వాధికారులు ఒక్కటే చాలదు. వాళ్ళు చేయాలన్నా కూడా వాళ్ళకి అంత నైపుణ్యం లేదు, అంత అనుభవం ఉండదు. అన్నిట్లో ఎక్కడ ఉంటుంది? మంచి ఆరోగ్యం కావాలి, ఆరోగ్య రంగంలో అద్భుతమైన తీసుకురండి. మంచి విద్య కావాలి, మంచి పారిశ్రామికీకరణ కావాలి, మంచి మరుగు సదుపాయాలు కావాలి, మంచి పట్టణీకరణ కావాలి. ప్రభుత్వం బయట చాలా నైపుణ్యం ఉన్నవాళ్ళు సమాజం కనుక ఒప్పుకుంటే, కోరుకుంటే సేవదించే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఈ ఇన్వెస్ట్ ఇండియా అని చెప్పిన జాతీయ స్థాయిలో మోదీ గారి ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసింది. దానిలో 90-100 మంది పనిచేస్తున్నారు. బాగ్లా అనుకుంటాను ఆయన దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్. 100కి 95 మంది మార్కెట్లో వాళ్ళకు వచ్చే జీతాల్లో 70-80% వదిలేసుకుంటే అక్కడ 1000 రూపాయలు వస్తే 800-200 పనిచేస్తున్నారు. ఇక్కడ 100 రూపాయలు పనిచేస్తున్నారు. దేశం అంటే ప్రేమతో. ఇవాళ యూపీఐ వచ్చిన దేశంలో చాలా స్టార్టప్లు వచ్చినా, లేకపోతే మనం ఏమంటున్నాము $1 బిలియన్ దాటి వస్తే దానికి ఏదో పేరు పెట్టారు, ముద్దు పేరు, స్టార్టప్లు. అలాంటివన్నీ వస్తున్నాయి అంత వేగంగా. అంటే ఈ 100 మంది ప్రాణం ఒడుతున్నారు దేశం కోసం. దేశం అంటే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, అధికారులకు మాత్రమే కాదు. ఈ దేశాన్ని ప్రేమించే యువత కోకొల్లలుగా ఉన్నారు. నైపుణ్యం ఉన్నవాళ్ళు, కసి ఉన్నవాళ్ళు, ప్రపంచాన్ని చూసిన వాళ్ళు, నా దేశంలో ఎందుకు కావలేని వాళ్ళు. వాళ్ళని ఉపయోగించుకోండి. దానిలో కులం మతం పక్కన పెట్టండి. ఎవరు పనికొస్తే వాడే మన కులం, వాడే మన మతం, వాడే మన రాష్ట్రం. అలా కాకుండా లేరని బాధపడితే ప్రయోజనం లేదు. ఉన్న వాళ్ళని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా ఇప్పటికి కూడా భారతదేశంలో ప్రభుత్వాల లోపల కానీ, ప్రభుత్వాల బయట కానీ, పార్టీల లోపల కానీ ఇప్పటికీ సమర్థులు, నిజాయితీపరులు ఉన్నారు. ఉన్నవాళ్ళు ఉపయోగించుకోకుండా లేరని బాధపడటం ఉపయోగం లేదు. సరే, ఈ 6 నెలల పరిపాలన ఆంధ్రప్రదేశ్లో అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీకి, ఆయన ఆలోచనకి డీప్ టెక్ అంటున్నారు, తర్వాత గ్రీన్ ఎనర్జీ అంటున్నారు, గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు, రకరకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో పాటు స్పీడ్గా ఎడ్యుకేటివ్ సిస్టమ్ రాలేకపోతుంది. దాని కారణంగానే దావోస్లో కొంత వెనకబడ్డాము అనేటువంటి అభిప్రాయం ఉన్నవాళ్ళకి ఏం చెప్తారు? ఒక రోజును బట్టి మనం అంచనా వేయకూడదు, నిరాశపడకూడదు. ఇదో ప్రక్రియ. ఒక స్థాయిలో ఉండి కొన్ని వేగంగా జరుగుతున్నప్పుడు అక్కడ ఉండే సౌలభ్యం అధ్వాన్నమైన తర్వాత పునర్నిర్మాణంలో కొంచెం సాయం పడుతుంది. కాబట్టి నిరాశపడద్దు. రెండోది, మనకి రాష్ట్రాల్లో ఒక నమూనా వచ్చింది చాలా కాలం నుంచి. ముఖ్యమంత్రి సర్వాధికారి, పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే. మిగతా వాళ్ళు వదిలేశారు, ఇక చేతులు ఎత్తేశారు, మెసెంజర్ బాయ్స్ అయిపోయినారు. మంత్రులు కానీ, ఉన్నతాధికారులు కానీ ఇది మనది, మనందరం కూడా ఉమ్మడి లక్ష్యం కోసం, సంకల్పం కోసం కదులుతున్నాము. దానికి ఒక మార్గాన్ని చూపెట్టే బాధ్యత, అధికారము, నాయకత్వాన్ని ఇచ్చే బాధ్యత అగ్రనాయకులకు ఉన్నది.
కానీ మనందరం దీనిలో భాగస్వాములం అన్న భావం ఉండాలి. అలా కాకుండా వాళ్ళు నాకు చెప్తే నేను చేస్తాను, మెసెంజర్ బాయ్స్ లాగా ఉంటాను, లేకపోతే నాకేం పని లేదు, నాకు సందర్భం లేదు, నేను తెలుసుకోను, నేను దానిలో చొరవ తీసుకోను, పట్టించుకోను అనుకున్నట్టయితే ఏ ఒక్క మనిషి అద్భుతాలు చేయలేరు. ఒక రాష్ట్రం, దేశం పక్కన పెట్టండి, ఒక చిన్న ఆర్గనైజేషన్లో మీరు పని చేయలేరు. పత్రిక నడిపేవాళ్ళు, ఎడిటర్ మరొకళ్ళు, మిగతా వాళ్ళు ఎవ్వరికి పట్టించుకోలేదు అనుకోండి, ఆయన చేయగలుగుతాడా? ఎంత గొప్పవాడైనా కూడా. అంచేత దీని సంకల్ప బలం అందరూ కలిసి, అందరూ ప్రభుత్వం అనేది చాలా పెద్ద యంత్రాంగం. కుడి చేయి ఏం చేస్తుంది, ఎడం చేతికి తెలియదు. ఎంత గొప్ప నాయకుడైనా రాత్రింబోళ్ళు కష్టపడ్డా కూడా అన్నిటి మీద పట్టుండటం అసాధ్యం. కాబట్టి ఆ వాతావరణాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాయకులకు ఉన్నది. దాన్ని అందుకుని ఇది మనది, ఇది ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ వ్యవహారం కాదు, మనందరికీ ఈ బాధ్యత ఉన్నది, మన రాష్ట్రం, మన దేశం, ఈ మార్పులు మనం తీసుకురావాలని చెప్పిన చొరవగా పనిచేసే అవసరం అధికార యంత్రాంగానికి ఉంది, నాయకులకి, ఇతర నాయకులకు ఉన్నది. మిగతా మంత్రులు ఏం చేస్తున్నారు? ఎందుకు పట్టించుకోవట్లేదు? అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒకళ్ళిద్దరు పదవులు ఉన్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళకి పని లేదా? వాళ్ళ జీతాలు ఇవ్వట్లేదా? వాళ్ళందరినీ దేశంలో గొప్పవాళ్ళుగా కీర్తించి ఐఏఎస్లో తీసుకురాలేదా? వాళ్ళు ఐఏఎస్ రాగానే అందరూ పొగడలేదా? మిమ్మల్ని సన్మానాలు చేయలేదా? ఎందుకు తగలడతారని చెప్పానా? నేను కొంచెం పచ్చిగా చెప్తున్నాను. అందుకని ఈ బాధ్యత, ఇంత పెద్ద దేశం, ఇంత సంక్లిష్టమైన సమస్యలు ఉన్న దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఏ ఒక్క మనిషి వాటిని పరిష్కారం చేయలేరు. మనందరం కలిసి పూనుకోవాలి. ప్రభుత్వం లేకపోయినప్పుడు మీరు నేను ఉన్నాం, మన ప్రభుత్వం లేదు, అధికారం లేదు, ఇంకోటి లేదు. అయినా మన బాధ్యత, మన చేతనైన మేరకు ఏది వీలుంటే అది, ఎక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది, ఎక్కడ ఉత్పత్తి సాధించే అవకాశం ఉంది, ఎక్కడ విద్య బాగుపడే అవకాశం ఉంది, ఎక్కడ నైపుణ్యం పెరిగే అవకాశం ఉంది, ఎక్కడ మౌలిక సదుపాయాలను బాగు చేయొచ్చు, మన చేతనైనది మనం చేయాలి నిశ్శబ్దంగా. అలాంటిది లేకుండా ఎవరో మీద భారం వేసి మన చుట్టూ కూర్చుంటే పనులు జరగవు. సో హైదరాబాద్ లాంటి నగరం ఆంధ్రప్రదేశ్కి లేదు కాబట్టే పెట్టుబడులు సేకరించడం వెనకబడింది అనేది రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అది దాన్ని ఎలా అది మొత్తం మీద వాస్తవం. ఎందుకంటే అందుకనే చాలా కాలం నుంచి మీరు గమనించాలి, అందరూ రాజధాని అంటే నేను ఎప్పుడు మొట్టమొదటి చెప్తాను, రాజధాని ముఖ్యంగా రాజధాని ఒక మారుమూల పల్లెటూళ్ళు కూడా పెట్టుకోవచ్చు. రాజధాని మీ ఎమ్మెల్యేలకి, మీ అధికారులకి, కొంతమంది పైరవికారులకి అవసరం. ప్రజలకు సంబంధం ఏంటి? ప్రజలకు కావాల్సిన ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. మనసేపటికి రాచరికము రాజధాని చుట్టూ తిరుగుతుంది. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏ రాష్ట్రమైనా చూడండి, ఇవాళ గొప్పగా అభివృద్ధి చెందుతున్నాయంటే మహానగరాలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం. బెంగాల్ ఒకదాన్ని వదిలేస్తే అక్కడ ప్రత్యేక కారణాల వల్ల మీకు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఢిల్లీ పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, గుజరాత్లో అహ్మదాబాద్ కావచ్చు, మహారాష్ట్రలో పూణే కూడా, బాంబేతో పాటు ఈ నగరాల చుట్టూ తిరుగుతున్నది. కాబట్టి ఆ నగరాలు ఉన్న చోట, ఆ నగరాల్లో పరిపాలనకు వచ్చి, లేకపోతే ఆ రాష్ట్రాల్లో అభివృద్ధిని గురించి ఒక శ్రద్ధ తీసుకున్న సందర్భాల్లో ఖచ్చితంగా మిగతా వాళ్ళకంటే అవకాశం ఎక్కువ ఉన్నది. కానీ ఒక్కరోజు నగరాన్ని సృష్టించలేం. గొప్ప ప్రయత్నం ప్రజల సహకారంతో మొదలెడితే దాని మధ్యలో అడ్డంకులు ఆపేసాం, మళ్ళీ టైం పడుతుంది. కాబట్టి అది దీర్ఘకాలంలో చేద్దాం, అది ఆ కొరత లేకుండా చేద్దాం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లోనే ఏ నగరం లేకుండా కావులని ఒక గ్రామం ఉన్నది, బాపట్ల జిల్లాలో, పాత గుంటూరు జిల్లాలో. ఒక 7-6 వేల జనాభా ఉన్న గ్రామం. ఆ గ్రామంలో డాక్టర్స్ అనే ఒక కంపెనీ, ఒక ఐటీ కంపెనీ పెట్టారు, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వగైరా కంపెనీ. 190 మంది ఆ ఊళ్ళో ఐటీ ఉద్యోగాలు, హైదరాబాద్లో చేసే ఉద్యోగాలు అక్కడ చేస్తున్నారు. ఇంకొక 500 మందిని అక్కడ అదనంగా ఈ సంవత్సరం చేర్చుకోబోతున్నారు. ఇప్పుడు మహానగరం ఉంటే కొంత అవకాశం ఉంది, కానీ మహానగరం లేకపోయినా కూడా మీకు చొరవ ఉంటే నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ. హైదరాబాదులో మరి ఒక్కొక్క చదరపడికి నెలకు 120 రూపాయలు అద్దె అయితే అక్కడ 2 రూపాయలతో పని అయిపోతుంది. కంపెనీకి లాభం కూడా వస్తుంది. పనిచేసే వాళ్ళకి హాయిగా ఉంది, కుటుంబము, తల్లిదండ్రులు చూసుకుంటున్నారు, పిల్లలు ఉంటే ఆలన పాలన ఉంది అక్కడ. ఈ హైదరాబాద్ లాగా ఈ ప్రయాణం కోసం అని చెప్పని మరి 20 కిలోమీటర్లు తిరగటము, ట్రాఫిక్ జామ్లో మీరు సాయంత్రం 6 గంటలకు వెళ్తే ఎలా ఉంటుంది? నరకం కదా ఇక్కడ. ఆ నరకం అనుభవించక్కర్లేదు. అంచేత మనం లేనివి వచ్చింది మనం ప్రయత్నం చేద్దాం. కానీ మహానగరం ఉంటే ఖచ్చితంగా ఉపయోగం అన్నమాట వాస్తవం. కానీ చాలా పనులకి, చాలా పరిశ్రమలకి, చాలా ఉపాధి కలకు మహానగరాలు అక్కర్లేదు. అందులో ఈ రోజుల్లో ఆనాడు లేని మౌలిక సదుపాయాలు అన్ని చోట్లకి విస్తరించాయి. కరెంటు, టెలిఫోన్లు, తర్వాత డిజిటల్ టెక్నాలజీ, ఇంటర్నెట్, టీవీ. 30 ఏళ్ల క్రితం 4 లేవు గ్రామాల్లో. 15 ఏళ్ల క్రితం కూడా కరెంటు గ్రామాల్లో సరిగ్గా లేదు. 25-30 ఏళ్ల క్రితం ఫోన్లు లేవు అక్కడ. ఎన్టీ రామారావు గారు 1984లో అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు మొట్టమొదటి ఈ దేశంలో అంత దూరదృష్టి ఆలోచించి పెట్టుబడుల్ని, ప్రైవేట్ పెట్టుబడుల్ని ప్రోత్సహించిన మనిషి ఎన్టీ రామారావు గారు. ఇంకా ఆర్థిక సరళీకరణ లేని కాలంలో ఆయన మీద నమ్మకంతో, అభిమానంతో కొంతమంది వచ్చారు. ఒక ఆయన ఫ్యాక్టరీ పెట్టిన, ఆయన ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ ఫ్యాక్టరీ పెట్టి కన్నడితో వాపోయాడు నా దగ్గర.
సార్ అక్కడ ఫ్యాక్టరీ పెట్టాము, ముడిసరుకుందని చెప్పని పెద్ద ఆయన చెప్పాడు, ఆయన మీద నమ్మకంతో వచ్చాము. ఫోనులు లేవు, మాకేమో బిజినెస్ కోసం అని చెప్పని మార్కెటింగ్ కోసం హైదరాబాద్లో ఆఫీసు, ఇక్కడి నుంచి ఫ్యాక్టరీకి సమాచారం అందించాలి, వాళ్ళ నుంచి మాకు సమాచారం రావడానికి 3 రోజులు పడుతుంది, ప్రతిసారి మనిషిని పంపించాల్సి వస్తుంది బాబుగాడు. ఇవాళ పరిస్థితి మారింది. కాబట్టి మహానగరాల వల్ల ఖచ్చితంగా కొన్ని కీలకమైన రంగాల్లో మనకు ఎక్కువ అవకాశం అన్నమాట వాస్తవం. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అత్యాధునికంగా ఉంటే తప్ప క్లస్టర్ ఎఫెక్ట్ అంటారు ఆర్థికవేత్తలు. ఆ క్లస్టర్ ఎఫెక్ట్ ఉన్నప్పుడే ఎక్కువ పెట్టుబడులు వస్తాయి ఏ రంగంలో అయినా సరే. ఎందుకని హైటెక్ మనకి బెంగళూరు అంతా ఐటీకి వచ్చింది, ఎందుకని చెప్పిన టెక్నాలజీ మొత్తానికి అమెరికాలో సిలికాన్ వ్యాలీయే ఉంది, ఎందుకని మీరు చైనాలో హ్యాంగ్జో అని ఒక నగరం ఉంది, నేను వెళ్ళాను 20 ఏళ్ల క్రితం. ఆనాడు అప్పుడే ప్రారంభిస్తున్నారు, 5 లక్షల నగరం. ఇవాళ దాదాపు 1 కోటి నగరం అయింది. అది ఒక మహానగరంగా వెలసిల్లుతోంది, టెక్నాలజీకి మన బెంగళూరుని మించిపోతుంది. కాబట్టి కొన్ని పరిశ్రమలు ఒక క్లస్టర్ ఎఫెక్ట్ వల్ల మహానగరం వచ్చినప్పుడు సౌలభ్యం ఉంటుంది మాట వాస్తవమే. అది ఒక్కరోజు మీరు చేయలేరు, దాన్ని చేద్దాం, మధ్యలో గంటి పడింది కొనసాగిద్దాం. కానీ ఈలోగా చేయడానికి చాలా ఉన్నాయి. అందులో మనకి లేబర్ పుష్కలంగా ఉన్నప్పుడు, మనం చౌకగా ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పుడు, మన గ్రామాల్లో చిన్న పట్టణాల్లో సెకండ్ టియర్ టౌన్లో మాత్రం జిల్లా కేంద్రాల్లోనే కాదు, అంతకంటే చిన్న పట్టణాల్లో కూడా అద్భుతంగా చేయొచ్చు. అచ్యుతాపురంలో బ్రాండిక్స్ వాళ్ళు ఎక్కడ శ్రీలంక నుంచి వచ్చారు, 22,000 మందికి ఉపాధి ఇస్తున్నారు. చుట్టుపక్కల 600 గ్రామాల్లో ఒక్క మహిళకు కూడా నాకు పని కావాలంటే పని లేని వాళ్ళు ఒక్కళ్ళు లేరు. మీరు చేయలేరా పని? శ్రీలంక నుంచి రావాలి, శ్రీలంక అంతా గోచిపాతంత దేశం అది. కాబట్టి లేని దాన్ని గురించి చూద్దాం, ఏం చేద్దాం, లేదు కాబట్టి అని వంకలు పెట్టద్దు, ఉన్నదానిలో చేయడానికి బ్రహ్మాండ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు వికసిత్ భారత్ అని మోడీ గారు అంటున్నారు, ఈయనేమో స్వర్ణాంధ్ర 2047 అంటున్నారు. దాంట్లో వర్క్ స్టేషన్స్ అనేది చాలా మేజర్ రోల్ పోషిస్తున్నాయి అంటారు చంద్రబాబు గారు. సో దాంట్లో కాన్సెప్ట్ అనే ఇది మీరు చెప్పింది. ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బహుశా మనకున్న నాయకుల్లో టెక్నాలజీ అంటే ఆయనకున్నంత మోజు అవగాహన మరి ఎవరికి లేదు. ఆయనతో మీరు అరగంట కూర్చుంటే 25 నిమిషాలు ఆయన టెక్నాలజీ కూడా మాట్లాడతారు. టెర్మినాలజీ కూడా ఎవరికి తెలియని టెర్మినాలజీ చెప్తారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలోకి ఎట్లా రావాలని చెప్పి అనేది పక్కన పెట్టేసి ఇది చేయాలి అది చేయాలి అని తప్పన ఉంది. అందుకనే ఆయన మీద ప్రజలకు ఆ విశ్వాసం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఆయన సరైన మనిషి. కానీ ఆయన మీద మార్కోల మీద భారం వేసి మనం చేయడం కాకుండా అధికార యంత్రాంగం కావచ్చు, రాజకీయంలో ఉన్నవాళ్ళు కావచ్చు, పార్టీలు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు కావచ్చు, మనం అందరూ పౌర సమాజం కావచ్చు, మిగతా విషయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తిగా సహకరించాలి, దానికి మద్దతు ఇవ్వాలి, దాన్ని ప్రోత్సహించాలి. అంతేగాని మనం ఏదో శల్యశారథ్యం చేసి ఇక్కడేం జరుగుతుందని చెప్పని మనం మాట్లాడి మనం దాన్ని తక్కువ చేసి, ఇది ప్రజల్ని ప్రేమించే వాళ్ళు చేసే తత్వం. మనం ఎంతకాలం ఉంటామండి? ఎంతకాలం ఉంటాం? కొంతకాలం ఉంటాం భూమి మీద, తర్వాత పోతాం. మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా, కోర్టు సంపాదించకపోయినా, పోయేది కాటికి పోయేది సాకాయ. ఉన్న కాలంలో మనం మన సమాజానికి ఏం చేయగలము? కనీసం కడుపు నిండిన వాళ్ళన్నా ఆ పని చేయకపోతే సమాజానికి నిరంతరం నాకు పదవి లేదు, నాకు అధికారం లేదు, లేకపోతే నాకు నేను కోరుకున్నంత డబ్బు రాలేదు, నాకు ఇంకా పెద్ద కారు రాలేదని చెప్పి ఏడుస్తూ కూర్చుంటే ఎప్పటికీ ఇది సమాజం గురించి మాట్లాడే అర్హత మనకుందా అసలు? కాబట్టి ఈ బాధ్యతను ప్రభుత్వం మీద నెట్టద్దు. ఒక సంక్షోభంలో ఉన్నమాట వాస్తవము, సంక్షోభం నుంచి బయటపడేసే బాధ్యత మనందరికీ ఉండదు. సార్ ఓవరాల్గా 5 days జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలుగు రాష్ట్రాల పాత్ర అనేది కొంత అట్రాక్టివ్గా కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా. మనం ఈ దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు కాస్త ప్రోగ్రెసివ్గా, డైనామిక్గా ఉన్నాయి. కొంత 5 ఏళ్ల పాటు కొంత గండి పడిన మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్కి పడిన దాన్ని మనం ఏం చేయలేము, దాన్ని పూడ్చడానికి గట్టి ప్రయత్నం చేయాలి, మన ఆధారపడకుండా ముందుకెళ్ళాలి. దీంట్లో ఎన్ఆర్ఐల పాత్ర కొంచెం కీలకంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లు అనేది మీకు ఎకనామిక్ ఫోరంలో కూడా చెప్పారు. అయితే ఇప్పుడు అమెరికాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటి సార్? అంత ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కూడా బర్త్ సిటిజన్షిప్ తీసేయాలని అంటున్నాడు ఆయన. ఎందుకంటే అక్కడ తెల్ల జాతి వాళ్ళందరికీ కూడా కొంచెం ఉంటాయి, ప్రతి సమాజంలో కూడా సామాజికంగా, సాంస్కృతికంగా ఏదో కొన్ని గొడవలు ఉంటాయి. వాళ్ళు పెరిగిపోతున్నారు ఆర్థికంగా. ఇప్పుడు భారతీయులు ఉన్నారు ఉదాహరణకి, మరి అక్కడ భారతీయ సంతతి వాళ్ళు రకరకాల సంతతి వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా సగటు ఆదాయం భారతీయులు అందరికంటే ఎక్కువ. ఉన్నంతలో నైపుణ్యం ఉన్నాడు అక్కడ పోతారు. కాబట్టి కొంత ఉంటుంది, కొంత ఈర్ష్య, ఎవడో వచ్చాడు ఎక్కడి నుంచి ఇవన్నీ ఉంటాయి కదా, ప్రతి సమాజంలో ఉంటాయి. మన ఊళ్ళో ఉండవా? ఉద్యమం వచ్చింది అందుకే కదా అది. కాబట్టి ఇవి అనివార్యం. కానీ 2 విషయాలు గుర్తించాలి. ఒకటి, అమెరికా ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను పాటించేటువంటి దేశం. కాబట్టి రాష్ట్రపతి గారు ఏదో ఆయనకు పురిలో బుద్ధి పుట్టింది కదా అని చెప్పని మేము తీసి పారేసామంటే చల్లదు. వెంటనే జడ్జి ఒక ఆయన
ఇది చెల్లదని చెప్పి మామూలుగా అనలా ఆయన. ఉమ్. అంత చాలా తీవ్రంగా పరుషమైన వాక్యాలతో బుద్ధి లేని పని అని చెప్పి గట్టిగా చెప్పి చేశాడు ఆయన. రెండోది మనం గుర్తించాల్సింది 2 రకాల ప్రవాస ఇతర దేశాల నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఒకటి చట్టబద్ధంగా వేసాలు చట్టబద్ధ ప్రక్రియ ద్వారా వెళ్ళిన వాళ్ళు, అత్యధికులు భారతీయులు ఆ రకంగా వెళ్ళిన వాళ్ళు, చాలా కొద్ది మంది అక్రమంగా వెళ్ళిన వాళ్ళు. అక్రమంగా వెళ్ళిన వాళ్ళ పట్ల మనం జాలి చూపెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళ వల్ల మిగతా భారతదేశం మొత్తానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరు అక్రమంగా చొరబడ్డారు పాపం అని చెప్పని మనం అనుకుని కొన్నాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళకి ఊడిపోతుంది. ఎవరికి ఇబ్బంది కలగొచ్చు అంటే రేపు సుప్రీంకోర్టుకి గ్యారంటీగా వెళుతుంది, ఇది కోర్టు అంగీకరిస్తే. వెళితే ఒకవేళ ఏమన్నా అక్కడ ఆ దేశంలో పుట్టిన వాళ్ళకి ఏమవుతుందన్న విషయం చర్చకు వస్తే ఒక్క వర్గానికి ఏదన్నా సుప్రీంకోర్టు వేరే రకంగా తీర్పవచ్చు. అదేమిటి, అక్రమంగా కనుక తల్లిదండ్రులు అమెరికాలో చొరబడితే అక్కడ వాళ్ళకి పుట్టిన సంతానానికి ఈ హక్కు ఉండదని చెప్పిన హక్కు, అదే అవకాశం ఉంది. జరుగుతుందో మాకు తెలియదు. అంతేగాని సక్రమంగా ఆ దేశంలో వెళ్ళిన కుటుంబాలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అయితే మనం కొంచెం ఒదిగి ఉండాలి మన భారతీయులకు. ఎందుకంటే ఇతర దేశాల్లో మన పట్ల మనన ఒకటి నైపుణ్యం ఉన్నవాళ్ళు వెళ్ళి కష్టపడి పనిచేస్తారు, వాళ్ళ పైన వాళ్ళు చూస్తుంటారు, అనవసరంగా ఎక్కువగా ఇతరుల జోక్యం చేసుకోరు. రెండోది ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. కొంచెం మేము గొప్పవాళ్ళం, మాకు ఇది కావాలా, ఈ గొడవ లేకుండా కొంచెం ఒదిగి ఉంటారు. చెట్టు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి. అందున ఇంకొక సంస్కృతి, ఇంకొక భాష, ఇంకొక జాతి, ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఆతిథ్యం ఇచ్చి మన ప్రేమగా స్వీకరించినప్పుడు వాళ్ళ పట్ల మనకు గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి, మనం దానిలో ఇమిడిపోవాలి. ఆ తత్వం భారతీయులకు ఇప్పటిదాకా ఉంది. కానీ ఈ మధ్య కొంతమంది భారతీయులు మిగతా వాళ్ళని కొంతమంది అనుకరించి మేము మా సంస్కృతి, మా ఉనికి దీనిలో గడుపుతున్నారు. అది ఆ రకమైనటువంటి ఆర్భాటాలు మంచివి కాదు. ఒదిగి ఉంటే మీ నైపుణ్యము, మీ ప్రతిభ, మీరు ప్రజలకు అందించే సేవ మీకు గుర్తింపు తేవాలి. కానీ మేమంతా మా మతం వేరు, మా కులం వేరు, మా భాష వేరు, మా ప్రాంతం వేరు, ఈ పిచ్చంతా తీసుకొచ్చి అక్కడ కొంచెం ఆర్భాటాలు చేస్తే కాలక్రమేణా అక్కడ మన మీద అసూయ, కొంత అసహనం రెండు వస్తాయి. సో ప్రస్తుతం ఇది జన్మతః పౌరసత్వం రద్దు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, అది చెల్లదు. అందున సక్రమంగా వెళ్ళిన వాళ్ళ విషయంలో ఏ పరిస్థితుల నుండి చెల్లదు. ఆ భయానికి ఆస్కారం లేదు. దాని కంటిన్యూషన్ ఏంటంటే సార్, H1B వీసాలు కూడా రాబోయే రోజుల్లో అంత ఈజీగా రావు అనేది ఒక అభిప్రాయం. దీనిలో 2 విషయాలు చూడాలి. ఒకటి, H1Bల విషయంలో ఏ దేశానికి 7% కంటే పెరగకూడదు అని చెప్పని ఒక నిబంధన పెట్టుకున్నారు. అది పెద్దగా లోతుగా ఆలోచించిన నిబంధన కాదు. భారతదేశానికి ప్రపంచంలో 18% జనాభా ఉంటే బహుశా నైపుణ్యంతో ఆ దేశంలో పనిచేయడానికి సిద్ధపడి అప్లికేషన్ పెట్టేవాళ్ళు మనకి మొత్తం అప్లికేషన్లో 30-35% అలా ఉండొచ్చు. నా దగ్గర అంకెలు లేవు, నేను అందాజుగా చెప్తున్నాను. ఉంటే మనకేనే ఒక చిన్న టింబక్టు లాంటి దేశానికి సమానంగా చూసి వాళ్ళకి 7% మనకి 7% అని చెప్పంటే పరిమితి అర్థం లేదు కదా. ఒకటి, అది మారటం. రెండోది, H1B వీసాలను పెంచటమా వద్దా? ఈ మొదటిది బహుశా జరుగుతుంది. ఎందుకంటే ఈ నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి కాబట్టి మన దేశ జనాభా మన నుంచి వచ్చే అప్లికేషన్ల కారణంగా మన ఈ 7% క్యాప్ తీసే అవకాశం ఉంది. H1B వీసాల విషయంలో ట్రంప్ వర్గంలోనే 2 రకాలుగా చీలిపోయి ఉన్నారు. ఒక రకమేమో ఈ బాగా ద్వేషంతో రగిలిపోతున్నటువంటి, అసలు ఇతర దేశాల వాళ్ళు వేరే ఒంటి రంగు వాడు ఎవడో, వాళ్ళు మాకు రావడానికి వాడు ఎవడో అని చెప్పిన భావంతో ఉన్నటువంటి వర్గం ఒక పక్కన ఉంది, మాగా వర్గం. మరో పక్కన టెక్నాలజీ, ఆర్థిక ప్రగతి, ప్రతిభావంతులను ఆకర్షించాలి అనే వర్గం మరో పక్కన ఉంది. డొనాల్డ్ ట్రంపే ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు కానీ ఇనాగరల్ అడ్రస్లో కానీ ఒక మాట మళ్ళీ చెప్పాడు. ఏమంటున్నాడు ఆయన? ప్రతిభావంతుల్ని మనం ఉపయోగించుకోవాలి. ఏ దేశం నుంచి వచ్చినా కూడా మన దేశంలో మంచి యూనివర్సిటీల్లో డిగ్రీలు పొందిన వాళ్ళు, ప్రతిభ ఉన్న వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు. అలాగే ఇనాగరల్ అడ్రస్లో ఆయన ఏమన్నాడు, ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు ఇచ్చిన ప్రసంగంలో, కలర్ బ్లైండ్, ఏ ఒంటి రంగు నాకు అవసరం లేదు, ప్రతిభ, మెరిట్, అదొక్కటే నాకు కావాలి, అది ఉన్న వాళ్ళని మనం పెంచాలి అని చెప్పన్నాడు. కాబట్టి అదే ఆయన మనసులో ఉన్న ఆలోచన. కానీ మరి అవతల వాళ్ళ ఒత్తిడి, మరి తనకు బాగా బలంగా మద్దతు ఇచ్చేటువంటి వర్గం ఉంది కదా, ఈ మాగా వర్గం, ఆ ఒత్తిడి వల్ల కాస్త వెనక్కి ముందుకు వెళ్తాడేమో, ఏమవుతుందో మనం చూడాలి. కానీ ఇప్పటికంటే తక్కువేం కాదు. ఇప్పటికంటే ఏ మేరకు మెరుగుపడుతుందని చెప్పన్నది నా అంచనా ప్రకారం మన దేశం మీద ఉన్నటువంటి ఈ కోట క్యాప్ తొలగిపోతుంది. అది చాలా నిరర్థకమైనది, నిర్హేతుకమైనది. కాబట్టి ఓవరాల్గా H1B వీసాలు ఎంత పెరుగుతాయి అన్నది, దాని మీద మాకు ఖచ్చితంగా 2 వర్గాల మధ్య పోరాటం ఉంది. కాబట్టి అది ఒక నిర్ణయానికి వచ్చేదాకా మనం ఏం చెప్పలేం. సో యాక్చువల్గా ప్రమాణ స్వీకారానికి ముందు జో బైడెన్ గారు ఇచ్చినటువంటి
ఆర్డర్స్ అన్ని కూడా రద్దు చేస్తున్నట్టు ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. పొలిటికల్ సిగ్నలింగ్ కొన్ని తీసేస్తారు, కొన్ని ఇప్పుడు మన ప్రభుత్వాలు చేయట్లా, కొత్త ప్రభుత్వం రాగానే పాత ప్రభుత్వాన్ని తిరగదొడతాను, ఫైల్ తీసుకొస్తాను, అన్ని క్యాన్సిల్ చేస్తాను అంటున్నా మనం. అది వరకు అలా ఉండేది కదా అమెరికాలో. వాళ్ళు కూడా కొంచెం మన నుంచి కొన్ని నేర్చుకున్నారు. కానీ ఫెడరల్ సిస్టమ్ అక్కడ అది అంత ఈజీ కాదని అంటారు సార్. కాదు, ఎందుకంటే ఏం చేసినా కూడా ముందు అమెరికన్ కాంగ్రెస్ సర్వాధికారం అన్నది రాష్ట్రపతికి కాదు, కాంగ్రెస్కి. కాంగ్రెస్ అంటే మన పార్లమెంట్ లాంటిది. అక్కడ పార్లమెంట్ ఊరికే మీరు చెప్తే రబ్బర్ స్టాంప్ కాదు, ప్రతి సభ్యుడు కానీ విలువైన సభ్యుడు. ఆయనకు ఆమెకు అభిప్రాయాలు ఉంటాయి, పార్టీని బట్టి కానీ, సిద్ధాంతాలను బట్టి కానీ, నియోజకవర్గంలో ఉన్న అవసరాలను బట్టి కానీ. అందున ఎవరికి అక్కడ బ్రహ్మాండ మెజారిటీ లేదు. ఉదాహరణకి అక్కడ దిగువ సభలో, మన లోక్సభ లాంటి సభలో, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు, దానిలో 2-3 ఓట్లు మారిపోతే మారిపోతుంది ఫలితం, అంత క్లోజ్గా ఉన్నది. తర్వాత పార్టీల వాళ్ళు కూడా గుడ్డిగా రాష్ట్రపతి చెప్పగానే అన్నీ ఒప్పుకునే మనుషులు కాదు. ప్రస్తుతం కొంచెం ఊపిలో ఉన్నాడు కాబట్టి, మంచి మెజారిటీ వచ్చింది కాబట్టి, ప్రజల్లో మద్దతు వచ్చింది కాబట్టి కొంచెం అనునయంగా ఉంటారు. కానీ కాలక్రమేణా వాళ్ళ బుద్ధిని వాళ్ళు ఉపయోగిస్తారు. అంచేత రాష్ట్రపతి గారు తలుచుకోగానే అయిపోయే దేశం కాదు అది. బలమైనటువంటి అధికారుల విభజన ఉన్నది. ఇటు ఎన్నికైన రాష్ట్రపతి, వైట్ హౌస్, ఇటు చట్టసభలు, అటు సుప్రీంకోర్టు ఉన్నాయి, ఫెడరల్ జ్యుడిషియరీ ఉన్నది. అది కాకుండా జాతీయ స్థాయి, రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు, 3 బలమైన అంచెలు. మనలా కాదు, ముఖ్యంగా 3 స్థానిక ప్రభుత్వాలు చాలా బలమైనవి. చట్టబద్ధ పాలన ఉన్న దేశం కాబట్టి ఊరికే పొలిటికల్ సిగ్నలింగ్ వేరు, కొన్ని విషయాల్లో గట్టిగా ఉంటాడు. ఉదాహరణకి అక్రమంగా వచ్చేటువంటి ఈ వలసదారులను అరికడతాడు. సమాజం కోరుకుంటోంది, దానికి రాజకీయంగా పూర్తిగా అన్ని పథకాల నుంచి మద్దతు ఉన్నది, కఠినంగా ఉంటాడు, ఉండాలి. కానీ ఉండే విషయంలో ఈవెన్ మిలిటరీని కూడా దింపేసి పట్టేసుకొని పంపించేసేటువంటి భయానక వాతావరణం క్రియేట్ చేయడం అనేది మనం చేయట్లా. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు ఈశాన్య భారతంలో కానీ లేదా మరో ప్రాంతంలో కానీ మన మిలిటరీని దింపట్లేదా? కాబట్టి వాళ్ళ దేశ రక్షణ కోసం వాళ్ళు దింపుకుంటారు. అది మనం ప్రధానికి మనం ఏదో అనాలోచన చేస్తే ఎట్లాగా? ఖచ్చితంగా మీరు ఒక విషయం గుర్తించాలి, సరిహద్దులు అనే దేశానికి ఉన్నాయి కదా, ఆ సరిహద్దులను ఖాతరు చేయకుండా వేరే దేశంలో పుట్టి నాకు నీ దేశంలో రావాలని మోజుంది, నేను వచ్చేస్తాను, ఎవరు ఆడుకోవడానికి చెప్పంటే ఇంకా దేశం ఎందుకు, సరిహద్దు ఎందుకు, చట్టాలు ఎందుకు? ఇంకా చట్టబద్ధంగా ఇంత కష్టపడి నైపుణ్యాన్ని పొంది వీసాలు పొంది వెళ్ళాల్సిన అవసరం ఏంటి? కాబట్టి డొనాల్డ్ ట్రంప్ భాష మొత్తగా ఉండొచ్చు ఈ విషయాల్లో, కానీ ఆయన ఏ వాదాన్ని గట్టిగా ప్రకటిస్తున్నాడో దాన్ని దేశంలో అందరూ మద్దతు ఇస్తున్నారు. అక్రమంగా నా దేశానికి నువ్వు చొరబడే హక్కు నీకు ఎవరిచ్చారు అసలు? అది హక్కు ఎట్లా అవుతుంది? డెమోక్రాటిక్ పార్టీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే, దేశ సరిహద్దులు, జాతి రాజ్యాల వ్యవస్థలో దేశ సరిహద్దులను చాలా గౌరవంగా కాపాడారు. నా దేశానికి ఎవరు రావాలంటే నా అనుమతితో, నేను కోరిక మీద రావాలి, కానీ నేను బలవంతంగా నీ దేశానికి వస్తాను, నువ్వు ఎవరు అడ్డుకోవడం అనే పరిస్థితి సాధ్యం కాదు. అది అవాదన ఎలా తప్పవుతుంది? ఇక్కడ మనం చేసినట్టు అది చేస్తున్నారు అనుకుందాం. అది కానీ ఒకటి సార్, అక్కడ భాష మొత్తగా ఉండొచ్చు. కాబట్టి కొన్ని అలాగే డ్రగ్స్ అదే పనిగా వస్తున్నమాట వాస్తవం. ఫెంటనిల్ అని చెప్పని, ఇప్పుడు మనకు మార్ఫిన్కి 50 రెట్లు ఎఫెక్టివ్. అదంటే మార్ఫిన్ 50 మిల్లీగ్రాములు తీసుకుంటే ఎంత ప్రమాదమో, ఇది 1 మిల్లీగ్రామ్ తీసుకుంటే అంత ప్రమాదం, ప్రాణం ఎంత ప్రమాదం అవుతుంది. వేల మంది చనిపోతున్నారు. ఈ డ్రగ్స్కి ఎప్పుడైతే అమెరికాలో పోయినంత డిమాండ్ ఉందో, వేల కోట్ల రూపాయలు లేదా డాలర్లు సంపాదించే అవకాశం ఉందో, డ్రగ్ కార్టెల్స్, మాఫియాలు అంటాం, సంఘటిత నేర ముఠాలు, అంతర్జాతీయ ముఠాలు, వాడికి ఒక సైన్యంతో సమానంగా హెలికాప్టర్లు, విమానాలు, తుపాకులు, ఆయుధాలు, గందరగోళాలు, ఎవడు ఎదురొచ్చినా సఫా చేసి పర్యటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించి వాళ్ళు అంత తేలుస్తాను టెర్రరిస్టులుగా ప్రకటించాడు. తప్పే ఉందాలో? మనం పార్టీలు ఏంటంటే ఇక్కడ కానీ అక్కడ కానీ అధికారంలో ఉన్నవాడు ఏం చేసినా ప్రతిపక్షం వాడు కాదంటాడు, ప్రతిపక్షం వాడు ఏం చెప్పినా అధికారంలో ఉన్నవాడు కాదంటాడు. మనం అట్లా ఆలోచించకూడదు. కొన్ని హేతుబద్ధమైనవి, అవసరమైనవి, భాష ఎట్లా ఉన్నా కూడా కొన్ని కొంచెం తొందరపాటు చేయాలి. కానీ ఆయన తీసుకున్నటువంటి వాటిలో అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అనే దాంట్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు యుఎన్ఓ నుంచి కూడా బయటకు వచ్చే నిర్ణయం తీసుకున్నాడు ఆయన. వీటిని ఆహ్వానించవచ్చా? ఇప్పుడు ఈయనకి ఎవరంటే బాగా ఆదర్శం ఆయనే చెప్పాడు. మెకెన్లీ అని ఒక అధ్యక్షుడు ఉన్నాడు, 1897 నుంచి 1901 దాకా. 1901లో ఆయన చంపేశారు. రెండోసారి ఎన్నికైన తర్వాత ఆయన్ని హత్యకు గురైన రాష్ట్రపతులు ఆయన ఒకడు. ఆయన తర్వాత థియోడర్ రూజ్వెల్ట్ వచ్చాడు, గొప్ప రాష్ట్రపతిగా పేరు పొందాడు. ఆ మెకెన్లీ 2 ప్రధానంగా వాదనలు తీసుకొచ్చాడు. ఒకటి ఒక రకమైన సామ్రాజ్యవాదం, అంటే ఆక్రమణవాదం, ఎక్స్పాన్షనిజం.
అప్పుడు ఆ కాలంలోనే పుర్టరికో వాళ్ళ చేతులకు వచ్చింది. స్పెయిన్తో యుద్ధం వచ్చి స్పానిష్ కాలనీస్ అన్నీ వాళ్ళు వసం చేస్తున్నారు స్పెయిన్ ఓడించి. పుర్టరికో అట్లా వచ్చింది. క్యూబా స్పెయిన్ చేతుల్లో ఉంటే క్యూబాని విముక్తి చేసి అమెరికా క్యూబాకి ఇండిపెండెన్స్ ఇచ్చేసింది. ఆ తర్వాత కమ్యూనిస్టులు వచ్చారు. ఆ తర్వాత కాలంలో అది వేరే విషయం. అట్లాగే హవాయిని కూడా ఆయన కాలంలోనే వాళ్ళు ఒక రాష్ట్రంగా తీసుకున్నారు. ఫిలిప్పీన్స్ స్పానిష్ కాలనీగా ఉంటే అమెరికా చేతుల్లోకి వస్తే వాళ్ళు దానికి ఇండిపెండెంట్గా తర్వాత వదిలేశారు. అంటే ఒక ఎక్స్పాన్షనిజం. దాంతోపాటు ఐసోలేషనిజం. మిగతా ప్రపంచం నాకు అనవసరం, నా లోకం కావాలి. మూడోది ఆయన చేసింది మెకిన్లీ టారిఫ్లు. టారిఫ్లను ఆయుధాలుగా ప్రకటించి నా దేశంలో ఉత్పత్తి, నా దేశంలో కార్మికులకు ఉపాధి, అంతేగా నీ దేశంలో కార్మికుల ఉపాధి ఇచ్చే ఉత్పత్తిని నేను కొన్నాం అని టారిఫ్లు ప్రయోగించాడు. డొనాల్డ్ ట్రంప్ ప్రభావం మనసు మీద దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ఈయన తీరంతా ఏంటంటే ఈయన పెద్ద సిద్ధాంతాలు వగేరా ఏముండవు. ఈయనంతా కూడా ట్రాన్సాక్షనల్ అంటారు. అంటే మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, నాకేం జరుగుతుందో చెప్పు, నా దేశానికి లాభం ఏంటో చెప్పు, అంతే తప్ప ఒక సిద్ధాంతము కొన్ని మూలసూత్రాలు ఏమి నాకు అనవసరం, ఇవన్నీ గోంగూర. ఆ తత్వం ఇవాళ పరిస్థితుల్లో ఏ కారణమైన ప్రజలు దాన్ని ఆమోదించారు. అక్కడ ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఆమోదించాక మీరు ఎవరు నేనెవరు, మనకేం రోల్ లేదు కదా, అక్కడ ఓటేసి హక్కు లేదు మనకి. దాంతో డీల్ చేయాలి. అమెరికాతో డీల్ చేయకుండా మీరు బతకలేరు. కాబట్టి కొంచెం ఉడుపుగా, అందులో భారతదేశానికి ఏంటంటే మిగతా దేశాలకి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ట్రంప్ వల్ల మనకు అంత ఇబ్బంది ఉండదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్కి మెప్పు అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చేవాళ్ళు భారతదేశంలో అయితే మీకు ఎక్కడ లేరు. ఈ మధ్య సర్వే చేస్తే 185 మంది ట్రంప్కి అనుకూలం చెప్పారు. ఆయన చాలా మనసు మహనాదం పెడుతుంది. ఆయన చాలా బహుళాశంకరుడు ఆ విషయంలో. అట్లాగే రెండోది, చైనాతో మనకున్నటువంటి పరిస్థితుల వల్ల అమెరికా ఏ రకంగానూ కూడా భారతదేశాన్ని పోటీకి వచ్చే దేశంగా కానీ ఇబ్బంది పెట్టే దేశంగా కానీ భావించడం మన తత్వం అలాంటిది కాదు. కాబట్టి మనకు సహజమైన మైత్రి, ఒక వ్యూహాత్మక సంబంధం, స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఏ పార్టీ ఉన్నా కూడా అనివార్యం మనకి. అది ట్రంప్కి పూర్తిగా తెలుసు. మూడోది, భారతీయ సంతతి వాళ్ళు ఆ దేశంలో తీసుకొస్తున్న కీర్తి ప్రతిష్టలు కానీ కాస్త ఒదిగొదుగుంటాం కానీ ఆయనకు నచ్చింది. నాలుగోది, చాలామంది భారతీయ సంతతి వాళ్ళు ఆయన ముఠాలో ఉన్నారు. ఆయన గట్టిగా మద్దతు ఇచ్చి ఓటేయడం కానీ డబ్బులు సేకరించడం కానీ మద్దతు ఇవ్వడం కానీ ఉన్నారు. ఈ అన్ని కారణాలుగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకంటే ఒక గాలి దుమారంలాగా వచ్చింది. మామూలు రాజకీయానికి పరిపాలనకి భిన్నంగా ఒక విశిష్టమైన రీతిలో అక్కడున్న ప్రజల్లో ఉన్నటువంటి అశాంతిని అవకాశంగా తీసుకుని ఒక నాయకుడు వచ్చాడు. కాబట్టి కొంత డిజరప్షన్ ఉంటుంది, కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. కానీ ఒడిదుడుకుల వల్ల అతి తక్కువ నష్టపోయేది, ఇబ్బంది పడేది భారతదేశం. కొంచెం మన ఒడుపుగా వ్యవహరించినట్టయితే, మన ప్రయోజనాలను కాపాడుకుంటూ వాళ్ళ మనసరికి కొన్ని విషయాల్లో అవసరమైన చోట రాజీ పడితే అత్యధిక విషయాలు మనకు మేలే జరుగుతుంది. సో వర్చువల్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడారు ట్రంప్. చాలా క్లియర్గా చెప్పారు, మేము మా దగ్గర మీరు వచ్చి కంపెనీలు పెట్టండి, అదర్వైజ్ మీకు దిగుమతి సుంకాలు. ఆయన కొండ బద్దలు కొట్టినట్టు ఆయన దానిలో ఇప్పుడు మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు. ట్రంప్లో మంచి విషయం ఏంటంటే ముసలి గుద్దులాట ఉండదు. ఆయన తర్వాత డీల్ ఏంటి చెప్పండి అంటాడు, ఒప్పందం రాజీ గురిద్దాం అంటాడు ఆయన. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకుని దాని ప్రకారం మనం ఉభయతారకంగా ఉన్నట్టుగా వ్యవహరించాలి. సో కంపెనీలు అక్కడ పోయి పెట్టుబడులు పెడితే వరల్డ్లో ఉండేటువంటి పరిస్థితి అన్నీ అక్కడ పెట్టుబడులు సాధ్యం కాదు. పెట్టాలన్నా కూడా అక్కడ లేబర్ కాస్ట్లు కానీ లేదా లేబర్ అవైలబిలిటీ కానీ, అమెరికాలో ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది, నిరుద్యోగం దాదాపు లేదు. రెండోది, అక్కడ చాలా ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నప్పుడు తక్కువ ఖరీదు చౌకగా చేసే ఉత్పత్తులు ఆ రేటుకి ఎవరు ఉత్పత్తి చేయలేరు. కాబట్టి అన్నీ కానీ ఒక సంకేతం ఇస్తున్నాడు. ఏంటంటే ఆయన మనసులో ఉంది, చైనా వాళ్ళు అదే పనిగా మాకు ఎగుమతులు చేసి ఉద్యోగాలు మాకు లేకుండా చేసి అన్నీ వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు, అందుకని మాకు ఈ వాణిజ్యంలో లోటు బాగా చైనాతో ఉంది. అది బాగా కసి ఉంది ఆయన మనసులో. అలాగే నాఫ్టా అనే ఒప్పందం అటు కెనడా ఇటు మెక్సికో రెండు దేశాలతో కూడా ఏ రకంగానూ కూడా సరిహద్దుల్లో అడ్డు లేకుండా, టారిఫ్లు లేకుండా పెట్టుకున్నారు, మంచి ఉద్దేశంతో పెట్టుకున్నారు. ఈ చైనా వాళ్ళు ఏం చేశారు, పెద్ద ఎత్తున మెక్సికోలో ఫ్యాక్టరీలను పెట్టారు. అలాగే అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నాయి, మెక్సికోలో ఫ్యాక్టరీలను పెట్టి అక్కడ ఉత్పత్తి చేసి అమెరికాకు అమ్ముతున్నాయి. కాబట్టి విదేశీ వాణిజ్యంలో అమెరికాకు లోటు కనిపిస్తుంది. ఈ కారణాలుగా ముందు నా దేశంలో ఉత్పత్తి కావాలని ఒక జనరల్ సిగ్నల్ ఇస్తున్నాడు. అన్ని ఉత్పత్తి అక్కడ సాధ్యము కాదు, అవసరం లేదు. ఆ స్టేట్మెంట్ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించిన విధంగా లేదా? వాణిజ్య యుద్ధం అనేది పెద్ద మాట. ఖచ్చితంగా ఆయన టారిఫ్ని ఒక అస్త్రంగా ఉపయోగిస్తున్నాడు. మనకి దిగుమతి సుంకాలని చెప్పిన ఒక కీలకమైన అస్త్రంగా ఆయన
ఆ దేశ విధానంలో కానీ విదేశ విధానంలో కానీ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాడు, బహిరంగ చెప్తున్నాడు ఆయన. అదే సమయంలో రాజీకి సిద్ధంగా ఉన్నాడు ఉభయతారకమైన రీతిలో. మనం దాన్ని గుర్తించి మెరగాలి. ఇప్పుడు అన్నీ మనం అమెరికాకి ఏమొచ్చి చేయాలి, వాళ్ళ నుంచి దిగుమతులు ఏమి చేసుకోమని చెప్పంటే కొంతకాలం బ్యాక్ నేను చేయను అంటే ఏం చేస్తాం మనం? ప్రపంచంలో 27% సంపద అమెరికాలో ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో చాలా ఎక్కువ వాటా అమెరికాకు ఉన్నది. కాబట్టి అమెరికాతో వ్యాపారం చేయకుండా ఏ దేశమో ఆర్థికంగా ఎదిగే అవకాశం లేదు. కాబట్టి పరిస్థితులను గుర్తించి కాస్త మనం సర్దుబాటు చేసుకోవాలి. మన అలాగే మన ప్రయోజనాలు మనం కోరినట్టు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు కోరుతారు. ఉదాహరణకి హ్యార్లీ డేవిడ్సన్ అనే మోటార్ సైకిల్ ఉంటుంది, ఖరీదైన పిల్లలు వాడుతుంటారు. అదేంటో కూడా నాకు తెలియదు, ఎందుకంటే లక్షల రూపాయలు ఉంటుంది, 16-20 లక్షలు ఉంటుందని చెప్తారు. మన దేశంలో మన విధానాల ప్రకారం ఏంటి, అది లగ్జరీ గుడ్స్ కాబట్టి, అవసరం లేదు కాబట్టి చాలా పెద్దగా సుంకం పెట్టాం. మంచిది, అది నేను సమర్థిస్తున్నాను ఆ సుంకాన్ని. ఆయనకి ఎందుకో మనసులో పడింది, హ్యార్లీ డేవిడ్సన్ మీద ఇండియా సుంకం పెట్టింది బాగా, ఇండియా టారిఫ్ కింగ్ అని రోజు మాట్లాడుతున్నాడు. తీసిపారేద్దాం ఆ సుంకం, కంపెనీ పేద పెద్దగా ఏం లేదు మనకి, ఆయన తృప్తిపరుద్దాం. కానీ మనం కూడా లౌక్యంగా వ్యవహరించాలి, మన ప్రయోజనాన్ని కాపాడుకుంటూ. ప్రధానంలో మనం మడత పేచి పెట్టకుండా కొన్ని పెద్దగా మనకి ముఖ్యం కానిటువంటి వదిలేసి, ఇదిగో మీరు చెప్పారు కదా ఓకే అన్నామని చెప్పాలి. ఎందుకంటే అతను కొంచెం తన ప్రయోజనాల విషయంలో తనకు అర్థమైన దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే మనిషి కాదు, కొంచెం గట్టిగా నిలబడతాడు. అందుకని ఒక డీల్ ఇవ్వాలి అతనికి, ఒక ఒప్పందం ఇవ్వాలి. గతంలో మీకు గుర్తుందో లేదో, ఈ కోవిడ్ పీక్ టైంలో హైడ్రాక్సిక్లోరోక్విన్ అని ఒక మందు ఉన్నది. నిజంగా పనికిరాదు కోవిడ్కి పెద్దగా, కానీ పనికి వస్తున్న భావం కలిగినప్పుడు మందులు చాలా ఉత్పత్తి చేసేది భారతదేశం. కాబట్టి ఇండియాని మాకు ఇది కావాలని చెప్పి అమెరికా ప్రభుత్వం కోరింది, పెద్ద ఎత్తున కావాలని చెప్పని. మన వాళ్ళు సరైన మాట చెప్పారు, కానీ కొంచెం లౌక్యంగా చెప్పాల్సింది. ముందు మా అవసరాలు తీరిన తర్వాత అప్పుడు చూస్తామన్నారు. మనకే రాజకీయం ఉంది కదా, మనకు ఒకటి మన దేశ అవసరాలు ఉన్నాయి, మన ప్రజలు ఉన్నారు. రెండు, మనకు రాజకీయం ఉంది, మన ప్రజలకు సంకేతాన్ని మేము బలంగా మన దేశం కోసం పోరాడుతున్నామని. వెంటనే ట్రంప్ ఏమన్నాడు, అట్లయితే మీ మీద ఆంక్షలు పెడతాను తమాషా అనుకున్నారా అన్నాడు. అలాంటి మనిషి అతను. అందుకని చాలా సౌమ్యంగా లౌక్యంగా పోవాలి. మనం తొందరపడి ప్రదర్శించకుండా, మాట కాకుండా మన కార్యాన్ని ఒడుపుగా సాధించుకోవడం చేత కావాలి. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల ప్రధానమంత్రులు లేదని ప్రెసిడెంట్ల కన్నా కూడా ట్రంప్ తోటి నరేంద్ర మోడీ గారు మంచి లైజనింగ్ ప్లే చేస్తారు అనేటువంటి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే భావసారూప్యం కానీ, లేకపోతే వ్యక్తిగత సంబంధాలు కానీ, ఇందాక నేను చెప్పిన భారత్ అమెరికాకు ఉన్నటువంటి ద్విపక్ష సంబంధాలు కానీ, అంతర్జాతీయ పరిస్థితి, అన్నిటి కారణాలుగా ఒక మైత్రి బంధం ఇక్కడ ఉన్నది. అంచేత మనం బెంబేలు పడక్కర్లా. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్కి ఎక్కడైనా బావగానే వంగతోట దగ్గర బావగాదు, అది కూడా గుర్తుంచుకోవాలి మనం. ఆయన తన అనుకున్న దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డం. కాబట్టి ఎక్కడ ఓడిపుగా మనం ఆయన అనుకున్నది సాధించాలి, ఆయనకి ఇబ్బంది కలగకూడదు రాజకీయంగా, మన ప్రయోజనం మనం సాధించుకోవాలి, ఆ లౌక్యం ప్రదర్శించాలి. చాలా లాఘవంగా మన విదేశాంగ విధానం ఉండాలి. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కనిపించిన ప్రభావం ఏంటంటే రూపాయి వాల్యూ పతనం దారుణంగా కనిపిస్తుంది. ఇది ఎలా ఉండబోతుంది సార్? రూపాయి పతనం కాదు, డాలర్ పెరుగుదల. ఏమవుతుందంటే రెండు జరుగుతున్నాయి. ట్రంప్ కారణంగా పెట్టుబడులు విపరీతంగా అమెరికాకు వస్తాయన్నటువంటిప్పటికి వస్తున్నాయి కూడా. ఎందుకంటే ట్రంప్ అంటే ఉన్నటువంటి గౌరవం కావచ్చు, భయం కావచ్చు, మరో కారణం కావచ్చు. మరి జపాన్ నుంచి $500 బిలియన్ దాకా, ముందు $100 బిలియన్ మరి $500 బిలియన్ దాకా పెట్టుబడి అని చెప్పని ఆ కంపెనీ వాళ్ళు వచ్చారు. ఈవేళ ఇప్పుడు నేను చెప్పిన దానిలో ప్రకటించాడు ఆయన దావోస్ ఉపన్యాసంలోనే $600 బిలియన్ సౌదీ అరేబియా పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇట్లాగా ట్రంప్ అనగానే జనరల్గా పరిశ్రమలకు అనుకూలమో పెట్టుబడికి అనుకూలం ఉన్న వాతావరణం ఉన్నమాట వాస్తవం, గతంలో కానీ ఇప్పుడు కానీ. అందులో ఇప్పుడు మరీ గట్టిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళంతా అందులో ఈ మామూలు మద్దతు రాల ప్రజల నుంచి నిజమైన మద్దతు వచ్చింది. గతంలోనేమో ఏదో అనవసరంగా వచ్చాడన్న ఫీలింగ్ కలిగింది. వాళ్ళు అలా కాదు, ప్రజలు కూడా కోరుకుంటున్నారని అర్థమైన తర్వాత అందరూ పెట్టుబడులు సిద్ధపడుతున్నారు. ఎప్పుడైతే మీకు పెట్టుబడులు విపరీతంగా వస్తాయో మీ దేశానికి, ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుంది, స్టాక్ మార్కెట్ బాగుంటుందన్న ఫీలింగ్ ఉన్నదో, ఏమవుతుంది మనకి, మీకు డాలర్ విలువ పెరిగిపోతుంది. డాలర్ విలువ పెరిగిపోవడంతో రూపాయి తగ్గిపోతుంది. మనం తగ్గకుండా బలవంతంగా ఆపాలనుకుంటే రిజర్వ్ బ్యాంకు, రేపు పొద్దున మన వస్తువులు, అమెరికాకి అమ్మే వస్తువులకి రేటు అక్కడ పెరిగిపోతుంది. కాబట్టి మనకే కాదు, అన్ని కరెన్సీలకి డాలర్తో పోలిస్తే ఇదవుతుంది. రెండోది ఏమవుతుంది, అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా ఉన్నది, ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల. దాని కారణంగా వడ్డీ రేట్లు పెంచారు. ఆ దేశాల్లో వడ్డీలు దాదాపు నామమాత్రం ఉంటాయి, 0% అంటారు సార్. చాలా మామూలుగా 0%, 1% ఆ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు 5-5.5% వడ్డీ రేట్లు ఉన్నాయి. అది చాలా పెద్ద వడ్డీ రేటు కింద అక్కడ అమెరికాలో. దాంతో ఏమైంది, మన డబ్బులన్నీ అక్కడికి పోతున్నాయి. ఉదాహరణకు మన స్టాక్ మార్కెట్లో గందరగోళం ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు, గత 1-2 నెలలుగాను ప్రతిరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు
అమెరికా నుంచి వచ్చినటువంటి పోర్ట్ఫోలియో పెట్టుబడి అమెరికాకి తిరిగి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ కనుక పెట్టుబడి పెట్టినట్టయితే ఇంకెక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి డాలర్లు తరలిపోతున్నాయి. ఈ 2 కారణాలుగా ఒక పక్కన స్టాక్ మార్కెట్ పడిపోతున్నది, రెండో పక్కన మనకి రూపాయి విలువ పెరిగిపోతుంది. కానీ ఒక ప్రభుత్వం స్టాక్ మార్కెట్ని బట్టి రూపాయి విలువను బట్టి రోజు నిర్ణయాలు తీసుకోకూడదు. దీర్ఘకాలికంగా నిశ్చయంగా అడుగులు వేస్తూ ఉంటే ఇవన్నీ తాత్కాలికంగా ఒడిదుడుకులు వస్తుంటాయి. రేపు పొద్దున అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ తగ్గానే ఆయనే మళ్ళీ అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ తగ్గాలని గట్టిగా వాదిస్తున్నాడు. ఆయన మాట ఫెడరల్ రిజర్వ్ వెంటలా. అక్కడ ఆర్బీఐ మనలా కాదు, అక్కడ ఆర్బీఐ పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది. ఆయన తీసే అధికారం రాష్ట్రపతికి కూడా లేదు. అక్కడ ఆర్బీఐ గవర్నర్ని తీసే అధికారం రాష్ట్రపతికి కూడా లేదు. ఆయనకి సుదీర్ఘకాలం పదవీ కాలం ఉంటుంది. ఆయనకి 7 ఏళ్ళో 10 ఏళ్ళో 10 ఏళ్ళు ఎంతో పదవీ కాలం ఉంది. అది పూర్తయిన తర్వాత కూడా ఆర్బీఐలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో ఆయన మళ్ళీ ఇంకొక 7-8 ఏళ్ళ అవకాశం ఉన్నది. సో అంటే గవర్నమెంట్ చెప్పినా కానీ వాళ్ళే వినాల్సిన అవసరం లేదు. ఆయన తీసే అధికారం రాష్ట్రపతికి లేదు. ఇంకో 2 ఏళ్ళ కాలం ఉంది ఆయనకి. ఆ 2 ఏళ్ల తర్వాత అప్పుడు నేను కొనసాగుతానో లేదో ఆర్బీఐ సెంట్రల్ బ్యాంకులో గవర్నర్లో ఒకటిగా అది నేను చెప్పను, కానీ ఇప్పుడు మాత్రం నేను వెళ్ళను అన్నాడు. ట్రంప్ రాజీనామా చేయమని కోరినా కూడా నేను వెళ్ళను అన్నాడు. ఆయన బహిరంగ ప్రకటించాడు. కాబట్టి ఆ దేశం అలాంటిది. మన దేశం వేరు, ఆ దేశాలు వేరు. ఇండియాలో ఆర్బీఐ గవర్నర్ నువ్వు పో అని చెప్పండి, మన్నాడు పోతాడు ఆర్బీఐ గవర్నర్. అక్కడ ఆ దేశం అట్లా కాదు, చట్టబద్ధ పాలన ఉన్న దేశం. అందుకని ట్రంప్ కొన్ని ప్రకటనలు చేసినా కూడా వెంటనే మన బెంబేరెత్తిపోవచ్చు. అక్కడ కొంచెం లోతుగా మనం విశ్లేషించాలి, అర్థం చేసుకోవాలి పరిస్థితి ఏంటని చెప్పండి. అంటే ఫోరెన్సిక్ నిల్వలు మొత్తం తగ్గిపోతున్నాయి, విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో భయం లేదు, బంగారం విపరీతంగా పెరిగిపోతుంది. తర్వాత అంత భయం లేదు. మనకి విదేశీ మారక ద్రవ్యం ఈ మధ్య కొంచెం కొద్దిగా తగ్గిన మళ్ళీ వస్తుంది. $450 బిలియన్ ఉన్న మనకి భయపడాల్సిన అంతం లేదు. బంగారం చాలా కాలం నుంచి పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో అనిశ్చిత వాతావరణం ఎప్పుడున్నా సరే, ట్రంప్ ఎన్నిక వల్ల ఎప్పుడైతే మీకు రేపు పొద్దున ఈ ట్రేడ్ ఏమవుతుందో, వాణిజ్యం ఏమవుతుందో అని అందరూ కూడా మరొక అందరూ లాగానే జనం వెంటనే బంగారానికి వెళ్ళిపోతారు. అయితే డాలర్కి లేదా బంగారానికి ఎక్కడ అనిశ్చిత పరిస్థితి ఉన్నా కూడా ప్రపంచంలో విలువ పెరిగేది డాలర్కి, బంగారానికి. అందులో మన దేశంలో ఏంటి, మనం ఏ కారణం అన్నా కానీ మన సంస్కృతి కారణం వల్ల బంగారం అంటే మనకున్నంత మోజు ప్రపంచంలో ఇంకెవరికి లేదు. ఇంత పేద దేశమైనా కూడా చాలామంది తెలుసో లేదో ప్రపంచంలో ఏ దేశంలోనూ అమెరికాతో సహా ఏ దేశంలోనూ లేనంత బంగారం భారతదేశంలో ఉంది. దాదాపు 30,000 టన్నుల బంగారం ఈ దేశంలో ఉన్నది. ప్రభుత్వం దగ్గర దానిలో ఉన్నది ఒక 3-4 వేల టన్నులే. ప్రజల దగ్గర మిగతా అంతా బంగారం మన దగ్గర ఉన్నది. 30,000 టన్నుల బంగారం, కనీసం 28-29,000 టన్నుల బంగారం అన్నది. అమెరికా అంత గొప్ప దేశం, అంత కలిపి అమెరికాలో 18,000 టన్నులు ప్రజల దగ్గర అన్నను అక్కడ ప్రభుత్వం దగ్గర కలిపి ఉన్నది. మరి మనకు బంగారం అంటే మోజు. ఇంత పేద దేశమైనా ప్రతి సంవత్సరం కొన్ని 100 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నాం మనం. కాబట్టి మనం ఏంటంటే కొంచెం మన ప్రభుత్వం కూడా కొన్ని విధానాలు చేపట్టింది కానీ పెద్దగా ఫలితాలను ఇవ్వాల. మన చేతుల్లో ఉన్న బంగారమే ఇప్పుడు మన పెళ్ళిళ్ళకు మరొక మన సంస్కృతిలో బంగారం కొనడం అనివార్యమవుతుంది. అప్పుడు మీ దగ్గర మరొకరి దగ్గర బంగారం ఉందనుకోండి, ఆ బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి ఎవరికి అవసరమైతే అప్పుడు ఆ బంగారాన్ని మళ్ళీ బారుల రూపంలో మనం ఇచ్చే ఏర్పాటు జరిగిందనుకోండి, అప్పుడు విదేశాల నుంచి ప్రతిసారి దిగుమతి అవసరం ఉండదు. దానికి కొన్ని పథకాలు పెట్టారు కానీ మరింత లోతుగా ఆలోచించి బంగారం దిగుమతి పెద్దగా అవసరం లేని పరిస్థితి మనం తీసుకురాకపోతే మన డబ్బు ప్రతి సంవత్సరం $60-70 బిలియన్ బంగారంలోకి వెళ్ళిపోతుంది. బంగారంలోకి వెళితే ఏమవుతుంది, మన డబ్బు బంగారంలోకి వెళితే బంగారం వల్ల అభివృద్ధి ఏం జరగదు, ఊరికి అక్కడ మూలపడి ఉంటుంది. అంటే మనం పూర్వకాలం పాత్రలో డబ్బు పెట్టినట్లు లెక్క. అంతేగాని పెట్టుబడి అవసరమైన దేశం, ఆ దేశాన్ని ఈ దేశాన్ని పెట్టుబడులు పెట్టినాయి మా దేశంలో అని కోరుతున్నాం. మనల్ని దావోసులు అడుగుతున్నారు. మన డబ్బు పెట్టుబడిగా పెట్టడానికి పెట్టుబడి పెట్టకుండా ఊరికి అక్కడ మూలపడి కూర్చున్నది. కాబట్టి మనం అందరం కలిసి ఒక అంగీకారానికి వచ్చి ఇటు దేశంలో మన సంస్కృతి ప్రకారం బంగారం అవసరం ఉందని అవసరాన్ని తీరుస్తూనే ఈ బంగారం ఊరికి నిరుపయోగంగా అనుత్పాదకంగా ఉండకుండా దేశ అభివృద్ధి పనికొచ్చేట్టుగా, పెట్టుబడికి పనికొచ్చేట్టుగా మనం కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నది. కొత్త పాలసీ ఏదైనా తీసుకురావాలి. ఇంకొక వైపు సార్, ఈ రూపీ వాల్యూ అనేది స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి రఘు ఆయన మాజీ ఆర్థిక గవర్నర్, తర్వాత దూర్ సుబ్బారావు గారు ఇద్దరు అంటారు. కొంతమంది వాదన ఏంటంటే మనకి ₹100 జరిగే ₹86 ఇప్పుడు డాలర్ ఉంది సుమారుగా, అంతే కదా. 84 ఉండేది, ఇప్పుడు 86 వచ్చింది. ₹86 మనం కొనేది అక్కడ డాలర్కి ప్రాణమైన కొనలేరు. బహుశా మనకి ₹86 భారతదేశంలో కొనే వస్తువు అమెరికాలో కొనాలంటే $4 అవుతుంది. కానీ ₹86 మనకు వచ్చేది $1. ఆ రకంగా జాతి సంపద పోతుంది దీర్ఘకాలంలో అని ఒక వాదన.
కానీ అది దీర్ఘకాలం 30-40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆలోచిస్తే అది కావచ్చు. కానీ ఇవాళ సమస్య ఏంటి? బంగారం కూడా ఒక వస్తువు లాంటిది, మరి డాలర్ కూడా ఒక వస్తువు లాంటిది. ఒక వస్తువుకి గిరాకీ ఎక్కువ ఉంటే, దాని సౌలభ్యం అందుబాటులో తక్కువ ఉంటే ధర పెరుగుతుంది. అందుబాటులో ఎక్కువ ఉంటే, సప్లై ఎక్కువ ఉంటే, గిరాకీ తక్కువ ఉంటే ధర తగ్గుతుంది. డాలర్ల గిరాకీ ఉంది, మనకు డాలర్లు అవసరం. దిగుమతులు ఎప్పుడైతే మనకి ఎక్కువ ఉన్నాయో ఎగుమతుల కంటే, అంతర్జాతీయంగా ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచంలో 85% దిగుమతి చేసుకునే దేశాలు చాలా కొద్దిగానే ఉన్నాయి. మనం దాదాపు పూర్తిగా మన ఇంధనం కోసం దిగుమతి ఆధారపడి ఉన్నాం. దానిలో భాగంగానే కొన్ని ఫెర్టిలైజర్లు వగైరా తప్పదు నిత్యావసర వస్తువులు కొన్ని ఉన్నాయి. బంగారం బోల్డ్ దిగుమతి చేసుకుంటున్నాం. మరి ఇతర దిగుమతులు కొన్ని అనివార్యమైన ఉన్నాయి. కొన్ని లగ్జరీ గుడ్స్ దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని చివరికి తినే పళ్ళు కూడా దిగుమతి చేసుకుంటున్నాం కొనం. మొత్తం కలిపి దిగుమతులు ఎక్కువైన ఎగుమతుల కంటే. కాబట్టి ఏమవుతుంది, దిగుమతులు ఎక్కువైతే అంటే డాలర్లు అవసరం ఉంది. అదే ఎగుమతులు పెరిగినాయి అనుకోండి, ఇప్పుడు చైనా ఉందనుకోండి, చైనాకి డాలర్లు అవసరం లేదు. అయినా చైనాకి వద్దన్న డాలర్లు వచ్చి పడుతున్నారు. అందుకని ఎగుమతులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మీరు ఏది అమ్మినా కూడా డాలర్లో మీకు వచ్చేది. చైనాలో డాలర్లు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. వాళ్ళ గొడవ వేరు, మన గొడవ వేరు. కాబట్టి డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నదో మన డాలర్కి, మనకి రూపాయి విలువ తగ్గుతుంది, డాలర్ విలువ పెరుగుతుంది మన దేశంలో. అలా కాకుండా రేపు ఎగుమతులు పెంచగలిగా అనుకోండి, మన రూపాయికి డిమాండ్ పెరుగుతుంది, డాలర్ విలువ తగ్గుతుంది. అంతేగాని మనం కోరుకుంటే జరిగేది కాదు ఇది. అంచేత ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి పెరిగేదాకా ఒక పక్కన దీర్ఘకాలంలో మనం ఈ చమురు మీద దిగుమతి ఆధారపడకుండా ఈ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అంటాం, సోలార్ పవర్ కావచ్చు, బయోఫ్యూయల్స్ చాలా ముఖ్యమైనటువంటివి, బయో ఎనర్జీ కానివ్వని రకరకాల రూపాల్లో మనం కాలక్రమేణా మనకు అసలు చమురు అవసరం తగ్గిందనుకోండి, ఒక ఉదాహరణ ఆలోచించండి మీరు. అట్లాగే బంగారం దిగుమతులు తగ్గినాయి అనుకోండి, కాలక్రమేణా మనకి ట్రేడ్ సప్లస్ ఉందనుకోండి, హాయిగా ఏ ఇబ్బంది లేకుండా మీరు వద్దన్నా కూడా రూపాయి విలువ పెరుగుతుంది, చేరే మాదిరిలాగా వస్తుంది. అప్పుడు వద్దని మీరు వారి రూపాయి పెరిగిపోతుంది. రూపాయి పెరిగితే ఏమవుతుంది, మీకు ఇతర దేశాల్లో అమ్ముకోవాలంటే వాళ్ళ ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే మనకు 100 రూపాయలే మన ఉత్పత్తి అయినా కూడా ఇవాళ 100 రూపాయలకి వాడి కరెన్సీలో 5 వస్తే రేపొద్దున వాడి కరెన్సీలో 8 అయింది అనుకోండి, అది 5 వాడు 5,000 ఎందుకు అంటున్నాడు, అది వాడికి ధర పెరుగుతుంది, మనకేం తేడా కనిపించదు. కాబట్టి ఆనాడు మనం కంగారు పడతాం, అరే మన ఎగుమతులు కావాలంటే కొంచెం తగ్గించాలంటాం మనం. అందుకని ఇది సందర్భాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఆ సిచ్యువేషన్ ఇండియాకి వస్తుందంటారు సమీప భవిష్యత్తులో? కొంతమంది అంచనా ప్రకారం మన కనుక 7-8% ఆర్థిక అభివృద్ధిని కనుక సాధిస్తే అది మన చేతుల్లో ఉంది. మన దేశంలో ఆర్థిక క్రమశిక్షణ, పెట్టుబడులకు ప్రోత్సాహము, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు వస్తే వాటికి ఇబ్బంది ఉండదని చెప్పిన చట్టబద్ధ పాలన. ఇందాక మనం మీరు ఆంధ్రప్రదేశ్ కూడా అంటే చట్టబద్ధ పాలన లేదు. ఏలిన వారికి ఇష్టం వస్తే ఏం చేస్తాడో తెలియదు, రేపు పొద్దున అవుతుందని భయం. అలాంటి లేనటువంటి వాతావరణము, పరిశ్రమల భద్రత ఉండే వాతావరణము, నైపుణ్యాన్ని పెరిగినటువంటి వర్క్ ఫోర్స్, ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన నామినల్ గ్రోత్ రేట్ చాలా వేగంగా పెరుగుతుంది. రియల్ గ్రోత్ కూడా డాలర్ అక్కడ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి రియల్ గ్రోత్ కూడా మామూలు గ్రోత్ కంటే కొంచెం ఎక్కువ సిగ్నిఫికెంట్గా ఉంటుంది. అలా ఎప్పుడైతే ఉంటుందో క్రమక్రమంగా డాలర్ విలువ రూపాయితో పోలిస్తే తగ్గి రూపాయి విలువ పెరుగుతూ ఉంటుంది. అది ఒక్కసారి జరిగితే మనం నష్టపోతాం. క్రమక్రమంగా వచ్చి 25-30 ఏళ్ళు జరగాలి. మన సంపద పెరగడం ద్వారా జరగాలి, మన ఉత్పత్తి సామర్థ్యం పెరగడం ద్వారా జరగాలి, ఉత్పాదకత పెరగడం ద్వారా జరగాలి. అప్పుడేమవుతుందంటే డాలర్ విలువ మనకి తగ్గినా కూడా అంతర్జాతీయంగా పోటీ పడగలం వస్తువులు. అది ఇవాళ అకస్మాత్తుగా తగ్గింది అనుకోండి డాలర్ విలువ రూపాయితో పోలిస్తే, అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువుల ధర పెరిగిపోతుంది, డాలర్లో కొనేవాడు ఉండడు. కాబట్టి మనం నిజంగా ఇవన్నీ సాధిస్తే, అది సాధించాలని చెప్పంటే ఎలక్షన్లో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనటమో, తాయిలాలతో ఓట్లు పొందటమో, దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటమో, అది కాకుండా దేశ అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉత్పాదకత, నైపుణ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, చట్టబద్ధ పాలన, వీటి మీద దృష్టి పెట్టండి. ఒక 20-25 ఏళ్లలో ఇంకో లోకాన్ని చూస్తాం. కానీ ఇప్పటికీ డాలర్ బలంగా ఉన్నప్పటికీ బ్రిక్స్ డాలర్ని ఉపయోగించాలి, మీరు బ్రిక్స్ నుంచి బయట రండి అని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వటం ఏంటి ట్రంప్? అది ఇప్పుడు అంతర్జాతీయ కరెన్సీ ఏ దేశం చేతుల్లో ఉంటే ఆ దేశానికి బోడంత సౌలభ్యం అన్నది. రిజర్వ్ కరెన్సీ అంటాం. ప్రపంచమంతా కోరుకునే కరెన్సీ డాలర్. అంతర్జాతీయ లావాదేవీలు ప్రపంచానికి భరోసా ఉన్నది, నమ్మకం ఉన్నది డాలర్ మీద. మనం చైనా కాస్త ఆర్థికంగా బలపడుతోంది కదా, ఎగుమతులు విపరీతంగా ఉన్నాయి, అంతర్జాతీయ వాణిజ్యంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు రష్యా ఉంది, అమెరికా ఆంక్షలు పెట్టింది, కాబట్టి రష్యా ఆయిల్ ఎవరో కొనడానికి లేదు.
డాలర్తో కొనే అవకాశం లేదు. ఇండియాకి ఏం చేస్తుంది? రూపాయలతో అమ్ముతుంది. రష్యాకి ఇబ్బంది ఏంటి? రూపాయలు వాళ్ళ చేతుల్లో కోట్లు చేరుతున్నాయి. రూపాయలతో ఏం చేస్తారు వాళ్ళు? మన దగ్గర రష్యాకి అవసరమైన వస్తువులు అమ్మే శక్తి ఉంటే రూపాయలు ఉపయోగించుకుంటారు. లేకపోతే రూపాయలు అలా పడున్నాయి. ఏం చేయాలో తెలియట్లే వాళ్ళకి. అదే చైనా అనుకోండి, చైనా ఎంత ఆయిల్ కొన్నా కూడా మనకంటే చైనా రష్యా ఆయిల్ ఎక్కువ కొంటుంది. చైనా కొన్నప్పుడు చైనా కరెన్సీ యువాన్ అంటాం, రెమ్నింబి చెల్లిస్తుంది. రెమ్నింబి నుంచి అమెరికా రష్యా ఏం చేయగలుగుతుంది? చైనా నుంచి బోల్డ్ వస్తువులు దిగుమతి చేసుకోగలుగుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో కొంతమంది ఏంటంటే అమెరికాకి ఇంత ప్రభావం ఎందుకు, ఇంత పవర్ ఎందుకు, ఇంత శక్తి ఎందుకు, కాబట్టి అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఏషియన్ కరెన్సీ యూనిట్ ఒక ప్రతిపాదన ఉంది, లేకపోతే బ్రిక్స్ యూనిట్ అని ఇంకో ప్రతిపాదన ఉంది, ఏదో ప్రతిపాదన ఉండొచ్చు. ఏది చేసినా అది చైనా కరెన్సీయే ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఎగుమతులు బాగా ఉన్నది చైనా, ఆర్థికంగా బలంగా ఉన్నది చైనా. ఒక ప్రతిపాదన ఉన్నది. అది చేస్తే డాలర్కి నష్టం కదా. అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ చలమవుతున్నంతకాలం అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రపంచం కాస్త కూస్తూ పోషిస్తున్నట్లు లెక్క. అలా డాలర్ మీద పడిపోయినట్టయితే ఇష్టం వచ్చినట్టుగా అమెరికాలో అప్పులు చేసే అవకాశం ఉండదు. కనీస ధరకి వడ్డీ లేకుండానో అతి తక్కువ వడ్డీతోనో వాడు అప్పులు చేసే అవకాశం ఉండదు. ఆ దేశానికి కష్టం వస్తుంది. సహజంగా తన దేశ ప్రయోజనాలు పరీక్షించుకుంటాడు. నువ్వు కనుక అలాంటి ప్రయత్నం చేస్తే నీ మీద 100% పెడతాను ఖబర్దారు. చచ్చినా మనం ఆ పని చేయం. మనకు కావాల్సిన మన ప్రయోజనాలు కానీ వాడితో పోటాడు పెట్టుకోవడం కాదు కదా. కాబట్టి అది ఆయన చేయడం పెద్ద ఆశ్చర్యమేం లేదు. గతంలోనే ఇలా జరిగి ఉండేది. ఈయన కొంచెం కరాఖండిగా చెప్తాడు. ఇతర ప్రభుత్వాలను అదే చేస్తాయి. గతంలో అమెరికాలో ప్రభుత్వాలు డాలర్ రిజర్వ్ కరెన్సీగా ఉన్నదాన్ని కాపాడడం అనేది ఒక ప్రధానమైన లక్ష్యం వాళ్ళకి, ఏ పార్టీ ఉన్నా కూడా. ఈయన మరింత గట్టిగా కొండ బద్దలు కూడా చెప్తున్నాడు అంత. ఇంకేం లేదు. మరొక ప్రమాదకరమైన అడుగు ఏంటంటే, రష్యా నుంచి ఇప్పుడు మనం ఆయిల్ దిగుమతి చేసుకుని దాని మీద ఆంక్షలు పెట్టి మీరు రష్యా నుంచి కొనడానికి లేదని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారనేది ట్రంప్. లేదు, అది ఇప్పుడు భారతదేశము చైనా లాంటి దేశాలు ఇది కొంటున్నది వాళ్ళకి అర్థమైంది కాబట్టి దాన్ని వదిలేశారు. 2 విషయాలు మీరు గమనించండి. మొట్టమొదటిది, ఈవేళ రష్యా ఆయిల్ కనుక మార్కెట్లోకి రాకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర ఆకాశాన్ని నడుస్తుంది. ఇప్పుడు రష్యాది మనం కొనలేదు, చైనా కొనలేదు. చైనా ప్రపంచంలో అతిపెద్ద కొనుగోలుదారు ఆయిల్. భారతదేశం బహుశా 2వ పెద్ద కొనుగోలుదారు ప్రపంచంలో. అమెరికాకి మనకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థను వాళ్ళు కొనక్కర్ల, వాళ్ళు అమ్మే దేశం. అది అతి ఎక్కువ ఉత్పత్తి ఉన్న దేశం. ఈ 2 పెద్ద కొనుగోలుదారులు కనుక మార్కెట్లో అక్కడ రష్యా నుంచి కొనకుండా బయట కొన్నారంటే సప్లై తగ్గిపోయింది, డిమాండ్ పెరుగుతుంది. ఆయిల్ ఎట్లాంటి వస్తువు అంటే $1 మిలియన్ తేడా వచ్చినా కూడా ధర 3 రెట్లు పెరిగిపోతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. అలాగే ఏ యూరప్ అయితే ఎన్ని సాంక్షన్లు పెడుతుందో, ఏ యూరోప్ యుద్ధం జరుగుతుందో ఆ యూరోప్ ఎప్పుడు కూడా రష్యా గ్యాస్ని తీసుకుంటుంది. ఇది గమనించి అమెరికా వదిలేసింది. డాలర్ రూపంలో కొనడానికి వీల్లేదు తప్ప కొన్ని ఆంక్షలు పెట్టారు. ఇంత రేటు కంటే ఎక్కువ, $70 కంటే ఎక్కువ బ్యారెల్ కొనకూడదని అదే ఆంక్షలు పెట్టారు. అంతే తప్ప అది చేస్తే ఆయిల్ రేట్లు పెరుగుతాయి ప్రపంచంలో. ఈవేళ కూడా ట్రంప్ చెప్పాడు, అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు తగ్గాల, సౌదీ అరేబియాను కోరుతున్నాను, తగ్గించండి మీరు వెంటనే. అది పెంచే చర్యలు ఆయన తీసుకోడు. రెండోది, ఆయన ఏమంటున్నాడు, బహిరంగంగా చెప్పాడు, రేపొద్దున యుక్రెయిన్లో యుద్ధం ఆగిపోవాలంటే రష్యాకు ఆయిల్ ద్వారా వచ్చే రెవెన్యూ తగ్గాలని చెప్పంటే అమ్మటం ఆపేమని అంటలే ఆయన. ఇండియా కొంటుందని తెలిసి ఆయనకు ఏమన్నాడు, ధరలు పడిపోవాలంటే సౌదీ అరేబియా ఉత్పత్తి పెంచాలా, అమెరికా ఉత్పత్తి పెంచుతుంది కాబట్టి ధర పడిపోయేట్టు చేద్దాం, రష్యాకి డబ్బులు ఎక్కువ రాకుండా చేద్దాం, ఆటోమేటిక్గా యుద్ధం లేకుండా వాడి దారికి వస్తాడని చెప్తున్నాడు. అంచేత అదేమండి ఊరికి ఇవన్నీ ఊహాగానాలు. మనకి ఎక్కువ మీరు టోటాలీ పూర్ణ స్వరూపం అర్థం చేసుకుంటే అది ఇబ్బంది ఉండదు. ట్రంప్ ఆయిల్ ధర తగ్గాలి ప్రపంచంలో అని కోరుకుంటున్నాడు తప్ప రష్యా చైనాను ఇండియా చైనా రష్యా నుంచి కొనకుండా ఆయిల్ ధరలు పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థ అతలకుతం కావాలని కోరుకోవట్లేదు. సో అమెరికా దిశగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన పరిణామాలు తీసుకుంటే ఇండియాకి ఎంతో కొంత మేలు జరుగుతుందంటారు భవిష్యత్తులో. కొన్ని ఒడిదుడుకుంటాయి కానీ మొత్తం మీద మనకు నష్టం పెద్దగా ఉండదు. కొంత మేలే జరగవచ్చు మనం సరిగ్గా వ్యవహరించుకున్నట్టయితే. చాలా దేశాలకు ఉన్న భయం మనకు ఉండాల్సిన అవసరం లేదంటే వివిధ కారణాల వల్ల మనం కాస్త మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా సుఖమైన పరిస్థితిలో ఉన్నాం. యుద్ధాలని ఆపేటి శక్తి ఉందంటారా? సంకల్పం ఉంది. డొనాల్డ్ ట్రంప్కి ఒక మంచి విషయం ఏంటంటే యుద్ధం అంటే అసహ్యం ఆయనకి వ్యాపారం, డబ్బులు చేసుకోవటం, సంపద పెరగటం, మనోళ్ళకు ఉద్యోగాలు రావటం, మనోళ్ళకు డబ్బులు రావటం, ఇదే ఆయనకు కావాల్సింది. అంతేగాని యుద్ధం చేయటం,
రక్తపాతం జరగటం, బాంబులు వేయటం ఆయనకి ఇష్టం లేదు. అది ఆ విషయంలో ఎవరికీ అనుమానం లేదు. కాబట్టి అది ఏమాత్రం వీలున్నా కూడా యుద్ధాలు గొడవలు లేకుండా లేస్తే మనిషిని కాదని గొడవ చేయడం తప్పితే లేవకుండా ఉండాలని కోరిక ఆయనది. ఉమ్. ఆయన మనసంతా ఒక వ్యాపారవేత్త మనస్సు. వ్యాపారం చేసేవాడికి శాంతియుతంగా వ్యాపారం చేసి లాభం ఆర్జించే అవకాశం ఉండాలి. ఆయన ఒక దేశాధినేత కూడా అలాగే ఆలోచిస్తాడు. ఒక వ్యాపార దక్షుడుగా ఆలోచిస్తాడు. సరే, ఇమ్మిగ్రేషన్ పాలసీ విషయంలో కదా 1978 అనుకుంటా అది ఎనిమీస్ యాక్ట్ ఏదో ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు అసలు అమెరికాని ఖాళీ చేసిపోవాల్సి వస్తుంది 4 కోట్ల మంది అని అంటున్నారు. 1898 1898 అప్పుడు నేను చెప్పాను కదా, మెకిల్లీ. ఆ మెకిల్లీ రాష్ట్రపతిగా ఉన్న కాలంలో సరే ఏం చేసినా కూడా అక్రమంగా మాత్రం వలసల్ని ఆయన విశ్వ ప్రయత్నం చేసి అరికడతాడు. అమెరికన్ సమాజం దాన్ని కోరుకుంటుంది. అది అధర్మం కాదు. మనం ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నా దేశ సరిహద్దుల్ని దాటి వచ్చేవాడు నా అనుమతి లేకుండా చట్టబద్ధంగా కాకుండా ప్రవేశించకూడదని అనుకోవటం దేశం అంటే అర్థం అదే. దేశానికి వెళ్ళాలంటే అర్థం అదే. అక్కడ కఠినంగా ఉంటారు. కానీ దానిలో కూడా ఏంటంటే ఆయన అందరినీ పంపించేస్తా అంటారు, కానీ 1,20,00,000 మంది ఉన్నారని చెప్తున్నారు అమెరికాలో అలా వచ్చిన వాళ్ళు. వాళ్ళలో చాలా మంది 20 ఏళ్ళ నుంచి ఉన్నారు, పన్నులు కడుతున్నారు. ఒక $100 బిలియన్ అమెరికాలో పన్నులు కడుతున్నారు ఇలాగ అక్రమంగా చొరబడ్డ వాళ్ళు. వాళ్ళ పిల్లల్ని అమెరికాలో కన్నారు, వాళ్ళు అమెరికాలో చదువుకుంటున్నారు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ అంటే ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు. అన్ని చర్యలు కూడా పనులు కాదు, ఇక ఎవరు రాకుండా. అందుకనే ఇప్పుడు ఎప్పుడైతే ఈయన గట్టిగా బేరంగా మాట్లాడాడో అసలు అక్కడ సరిహద్దుల్లో అక్రమంగా దాటి వాళ్ళు తగ్గిపోయారు. ముందు అది కావాలి, ఎవరు రాకుండా ముందు నిలవరించాలి. ఖచ్చితంగా ఇటీవల కాలంలో వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తారు. అలాగే ఎస్ఐలం అని చెప్పి అంటారు, ఆశ్రయం కోరి దానికోసం పద్ధతులు ఏమి ఉన్నాయి. 7 లక్షల మందికి ఇంటర్వ్యూలు ఉంటే అవి క్యాన్సిల్ చేసి పారేశాడు. నేర చరిత్ర వాళ్ళందరినీ ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా పంపించేస్తాడు. 6 లక్షల మంది ఏదో ఉన్నట్టు తెలిసిన దానిలో చేతన మేరకు పంపించేస్తారు. మిగతా వాళ్ళ విషయంలో కొంచెం బేరాలు పెరగటం కానీ పెద్దగా ఏం చేయకపోవచ్చు. ఎందుకంటే చేస్తే గందరగోళం అవుతుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, వ్యవసాయంలో కానీ ఇతర రంగాల్లో కానీ. అవసరం కూడా లేదు. వాళ్ళు పాపం ఈ దేశంలో సమాజంలో విడిపోయారు, ఇక్కడ పన్నులు కడుతున్నారు. వాళ్ళు ఫలితం పొందకుండా పన్నులు కడుతున్నారు. వాళ్ళు పౌరులు కాదు కాబట్టి వాళ్ళకి ప్రయోజనం ఏం లేదు. ఉదాహరణకి వాళ్ళ జీతాల్లోంచి పన్నులు కట్టేస్తారు. దానిలో సోషల్ సెక్యూరిటీ పెన్షన్ డబ్బు ఉంటుంది, హెల్త్ కేర్, కానీ హెల్త్ కేర్ వాళ్ళకి అందదు. డబ్బులు కడుతున్నారు మిగతా వాళ్ళ కోసం, కానీ వాళ్ళకి అందదు, ఎందుకంటే పౌరులు కాదు కాబట్టి. అలా జరుగుతున్నప్పుడు వాళ్ళలో ఏ ఇబ్బంది లేదు, చాలా కాలం చూడన్నప్పుడు బహుశా అక్కడ ఏం జరగదు. కానీ ఇప్పుడు గట్టిగా ఒక సంకేతాన్ని ఇవ్వకపోతే అది ఆగదు. అందుకని కొంచెం కఠినంగా మాటలు ఉంటాయి, చేతలు మాత్రం అవసరాన్ని బట్టి ఉంటాయి. బిజినెస్ పీపుల్ లాగా ఉంటాయి అంటే. అది 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు ట్రంప్. జనవరి 16వ తారీఖున జో బైడెన్ గారు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. స్టూడెంట్స్ వీసాలు ఏదైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా H1B కింద మారుస్తామని చెప్పేసి. అది చెల్లుబాటు అవుతుందా? ఈయన వచ్చి తీసేస్తాను కదా. H1B విషయంలో ట్రంప్ ముఠాలోనే 2 పక్షాలు ఉన్నాయని చెప్పని. మరి ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో మనం చూడాలి. ఆయన మనసేమో అలాంటి వాళ్ళని, పనికొచ్చే వాళ్ళని, దేశ సంపద పెంచే వాళ్ళని పోగొట్టుకోకూడదు అని బేసిక్ ప్రిన్సిపల్ అది. అమెరికాకు లాభం వచ్చే వాళ్ళని, అమెరికాలో పెట్టుబడులు పెట్టే వాళ్ళని, అమెరికాలో నైపుణ్యం ఉన్న వాళ్ళని పోగొట్టుకోకూడదు అని ప్రిన్సిపల్. కానీ ఆయన బేస్ ఏమో అసలు పరాయివాడు ఎవరు రావడానికి వెళ్ళలేదు అని మూడ్లో ఉన్నారు. ఈ రెంటిని సమన్వయం చేసుకోవాలి. ఆయన కోటరీలో ఉన్నటువంటి వాళ్ళలో ఇద్దరు, ఎలన్ మస్క్ అలాగే రామస్వామి. ఈయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు డోజ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ ఏదో ఉంది, దాని నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. అంటే ఆయన పత్రికలో వార్తల ప్రకారం ఓహయో గవర్నర్గా పోటీ చేయాలని కోరుకుందట. ఓహయో చాలా కీలకమైన, చాలా పెద్ద రాష్ట్రం. ఈ పదవి ఉంది నథింగ్. కాబట్టి ఆ పోటీకి అడ్డుపడుతుందని చెప్పి వెళ్ళినట్టు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో రెవల్యూషన్ ఇచ్చింది, అందుకని ఈయన వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది దానివల్ల ఏమంటారు. అదేం కాదు, ఆయన రాజకీయ దీని ప్రకారం ఒక గవర్నర్గా ఉండటం అమెరికాలో చాలా ప్రతిష్టాత్మకమైన పెద్ద రాష్ట్రం. అందులో ఓహయో అనేది చాలా కీలకమైన రాష్ట్రం, చాలా ముఖ్యమైన రాష్ట్రం. చేత గవర్నర్గా వెళ్ళాలని కోరిక అనుకున్నట్టుంది. రెండోది, ఇలాన్ మస్క్ ఉన్న తర్వాత ఒక వరలో 2 కత్తులు ఇవ్వటం చాలా కష్టం. అందుకని మర్యాద కోసం పెట్టాడు. కానీ ప్రపంచంలో అత్యంత కోటీశ్వరుడు, చాలా ఉత్సాహభరితంగా హడావుడి చేసేవాడు ఆయన ఉండగా ఈయన మళ్ళీ ఉండి ఇద్దరికి అనవసరంగా గొడవలు అవుతాయి. అది ఆ కారణం తప్ప వేరే ఉండదు. కానీ ఎలన్ మాస్క్ కూడా ఇప్పుడు ట్రంప్ మీద డ్రైవ్ చేసినట్టు మీకు అనిపించట్లేదా? ఎందుకనంటే ఆల్రెడీ స్టార్ గేట్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశాడు, 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేసేదానికి ట్రంప్. దాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఎలన్ మాస్క్. అదే ఇప్పుడు ప్రతి సమాజంలో లుకలుకలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి.
ప్రభుత్వాధినేతకి అందరినీ సమన్వయం చేసుకోవాలి. ట్రంప్ అనేవాడి సినిమాలో ట్రంపే హీరో, ఇంకోడు ఉండడు. ఎలాన్ మస్క్ అని మరొకడు కానీ కొంతకాలం తారలుగా వెలుగొందినా కూడా ట్రంపే హీరో అని గుర్తించి మీరు సైడ్ రోల్ ప్లే చేయడానికి సిద్ధపడకపోతే వాళ్ళందరికీ నిష్క్రమణం తప్పదు. అంత కఠినంగా వివరిస్తారు. దానిలో అనుమానం లేదు. ట్రంప్ తత్వం అన్నది ఈ పాటికి ప్రపంచం మొత్తానికి తెలుసు. మరొకటి ఏంటంటే సార్, ప్రమాణ స్వీకారం జరిగేటప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి అనేక మంది అధినేతలు పిలిచారు, వచ్చారు. బట్ అత్యంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారు వెళ్ళలేదు, ఆయన తరఫున ఒక ప్రతినిధిని పంపించారు అని అంటారు. అది ఇప్పుడు ఒక గొప్ప దేశం, ఒక దేశాధినేతకి జరగానే మనం వెళ్ళిపోయి కూర్చుంటాం, మనకి అది గౌరవప్రదం కాదు. ఒక చిన్న దేశము, కాస్త బాగా వాళ్ళ మీద ఆధారపడే దేశం వేరు. భారతదేశానికి ఈవేళ బేదగా ఉన్నా కూడా ఎదుగుతున్న దేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం, ప్రపంచ వ్యవహారాల్లో కీలక పాత్ర వహించాల్సిన బాధ్యత ఉన్న దేశం. కాబట్టి చైనా అధ్యక్షుడిని పిలిచారు అని వాళ్ళ ఇప్పుడు చక్రవర్తుల రాజ్యాభిషేకానికి సామంతరాజు వెళ్ళినట్టుగా ఉంటుంది ఇది. అది మనం ఉన్నాం అనుకోండి, మన చుట్టూ ఉన్న దేశాలను పిలిచాం, మనం చాలా పెద్ద దేశం, మాల్దీవ్స్నో లేదా బంగ్లాదేశ్నో మరొకరినో ఏదో పిలిచాం, కొందరు వచ్చారు. మీరు చైనాని పిలిస్తే వాళ్ళు వస్తారా? సో వ్యూహాత్మకం అంటారు అది. ఎప్పుడైనా అంతే. ఇప్పుడు సమఉజ్జీలుగా ఉన్నప్పుడు మీరు పట్టాభిషేకానికి నేను ఎందుకు వస్తాను? మా వాళ్ళని పంపుతాను, శుభాకాంక్షలు చెప్తాను అంతే. కాబట్టి అది సరైన పని. మనం అతిగా పూసుకుని తిరగకూడదు. అవసరం బట్టి, సందర్భాన్ని బట్టి మనం ఉండాలి తప్ప అక్కడ 100 మందిలో మీరు కూడా గుంపులు గోవిందా మీరు లేదంటే ఇప్పుడు అంటే హౌడో మోడీ అని చెప్పి లాస్ట్ ఎలక్షన్ అప్పుడు బాగా చేశారు. కాబట్టి అలాంటి సందర్భం వచ్చిందనుకోండి, ఇద్దరే కూర్చునేది ఒక సమ్మిట్ మీటింగ్ ఉందనుకోండి, ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడు అమెరికన్ కాంగ్రెస్ మీరు అడ్రస్ చేస్తారు, ఆయన వస్తే మన పార్లమెంట్ అని అడ్రస్ చేస్తారు. ఆ సంబంధాలు వేరు. 100 మందిలో గుంపులో ఒక దేశాధినేతగా ఇంత పెద్ద దేశం నుంచి వెళ్ళి కూర్చోవడం అన్నది అది గౌరవప్రదం కాదు. కాబట్టి మన విదేశాంగ మంత్రి వెళ్ళడం సరైన పని. సార్, ఓవరాల్గా చూస్తే మీరు చెప్పిన దాని ప్రకారం రష్యాకి చైనాకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ భారతదేశానికి ట్రంప్ వల్ల మేలే జరుగుతుందంటారా? ముందు పెద్దగా నష్టం జరగదు, కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మనం కనుక చాకచక్యంగా వ్యవహరిస్తే చాలా మేలు జరుగుతుంది దాన్ని ఉపయోగించుకుంటే. ఉదాహరణకి చైనాకు వాణిజ్యంగా చిక్కులు ఉన్నట్టయితే మనం కనుక ఒడుపుగా మన దేశంలో పెట్టుబడులను బాగా ఆకర్షించే ఏర్పాట్లు మనం చేసుకోవాలి. మన తెలివితేటలను బట్టి, మన కష్టాన్ని బట్టి ఉంటుంది. అంటే మరి ఆ లాభం అంతా మనకే వస్తుంది కదా. కాబట్టి ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి. ఆ చాణక్యం మోడీ గారికి బాగుందంటారు? చేయాలన్న కోరిక ఉన్నది, కానీ ఇందాక వేరే సందర్భంలో అనుకున్నాం, ఏ ఒక్క మనిషి ఒక దేశంలో మొత్తాన్ని మార్చలేడు, అందరం కలిసి రావాలి. ఇప్పుడు ఒక గొప్ప అవకాశం. ఈ పరిస్థితిని ఒక అవకాశంగా మలుచుకుని దేశంలో 1991 లాగా మరోసారి మౌలికమైన మార్పులకు నాంది పలికామనుకోండి, మళ్ళీ దేశంలో పారిశ్రామికీకరణ వేగంగా పెరిగేట్టుగా సంస్కరణ తీసుకొచ్చామనుకోండి, ఖచ్చితంగా గొప్ప అవకాశం చరిత్రలో మంచి కష్టం అవుతుంది. ఏదో ఉదాసీనంగా మొక్కుబడిగా చేసామనుకోండి, గొప్ప అవకాశం జారబెట్టుకుని అవుతాం. సో అవకాశం అయితే వెయిట్ చేస్తుంది. ఖచ్చితంగా అవకాశం ఉన్నది. రైట్ సార్, థ్యాంక్ యూ.